తీసుకొచ్చిన మోసుకొచ్చిన దేవాతి దేవునికి సమస్త ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. ఈ స్థలములో కేవలం మన యేసయ్యకు మాత్రమే మహిమ కలుగునుగాక. మనం ఎవ్వరము కూడా ఆయన మహిమను దొంగిలించకుందుముగాక. సర్వకాలములో సర్వలోకములో సర్వయుగములలో మన యేసయ్యకు మాత్రమే మహిమ కలుగునుగాక. మంచిది పెట్టారా? దాని ప్రాంతానికి ఆహ్వానించినటువంటి స్థానిక దైవజనులు ప్యారిస్ మాస్టర్ గారు రాజ్ కుమార్ అయ్య గారికి ప్రత్యేక వందనాలు అయ్య గారు. అలాగే పరిశుద్ధ ఫిలిప్ లోదరన్ దేవాలయం యొక్క ఆల్ డెలిగేట్ గారు, పిసిసి, ఎల్సిసి, స్త్రీల సండే స్కూల్ పిల్లలతో సహా వీళ్ళందరికీ ప్రత్యేక వందనాలు. ఆర్కెస్ట్రా బ్రదర్కి వందనాలు, అయ్యగారికి వందనాలు, సౌండ్ సిస్టమ్ బ్రదర్ గారికి డబుల్ వందనాలు. నన్ను మీరే కాపాడాలి, నా గొంతు నీ చేతిలోనే ఉంది. అయ్యగారి గారి థామస్ గారు అందరూ దశంభాగం ఇస్తాను, నన్ను మాత్రం బలహీనపరుస్తాను. ఆ పని మాత్రం చేయకు. టైం 10 అవుతుంది. మరి ఎంతసేపు చెప్పొచ్చంటారు? మరి ఎవరో చెప్పారు మర్యాదగా 11 ముగించిన అబ్బాయి గంట చెప్పు, గంట కంటే ఎక్కువ చెప్తే గంట కొడతారు. అలాగే అండి అయ్యగారు. పరమగీత పుస్తకము 7వ అధ్యాయము 10వ వచనం. నేను నా ప్రియుని దానను, అతడు నా యందు ఆశాబద్ధుడు. చాలు అన్న అవలింగ చిన్న ప్రార్థన చేసుకుని ప్రభు సహాయం తీసుకుందాం. మహాగణుడవు మహోన్నతుడు అయిన మా దేవా, అల్పదాసుడను అవివేకిని, ఏ వేదాంత విద్య లేని వెర్రివాడిని, నిష్ప్రయోజకుడును ప్రభువా. నా మాటలు ఈ పాటివి నాయన, నా మాటలు వ్యర్థం. సరెండర్ అయిపోతున్నా. ఈ స్థలమందు దూరాన సమీపన వినుచున్న బిడ్డలకి ఏ మాటలు అవసరమో మీ ఈవెంట్ ఏంటంటే సంగీత మహోత్సవం నైట్ న్యాయం చేయాలి. ఆవిడ పేరు శాంతం అన్న పేరు. ఒకటి మీద రుసులు వస్తాయి, పిల్లల మీద రుసులు వస్తాయి, పిల్లమ్మ మీద రుసులు వస్తాయి. పేరుకి బ్రతికే సమానం మాట్లాడాలి. పొద్దున్న మనకు వేగేసుకుంటారు. అంటే పేరుకి జరుగుతున్న దానికి ఏమి సంబంధం? 3 గంటలు పాటలు పాడాలి. పాటల కన్నా వాక్యం ఎప్పుడు
పంట దిగుబడి రాబడి ఫలసాయం బాగుందంటే రైతు ఏం చేస్తారంటే కలుపు తీసేస్తారు. ఈరోజు కలుపు తీయడానికి వచ్చినటువంటి కలుపు మందు కొంచెం పవర్ ఎక్కువ పవర్ఫుల్ మంది ఇచ్చారు. శతకోటాత్మకి రాత్రి దేవుని స్తోత్రం చెప్పండి. నేను ఫోటోలు చూశాను. ఫస్ట్ ఆయన గారు ఏమో బిషప్ గారు అని ఉన్నారు పేరు. మరి స్థానిక దైవజన కూడా వెల్ ట్రైన్డ్ రెవరెంట్. నేను ఎవరంటే ఉప్మబడి ఏ బడక్క నాకు నేనే ముందు సరెండర్ అయిపోతున్నాను. ఉప్మా బడి దగ్గర పెద్ద మ్యాటర్ ఏమి ఉండదు. బడుల్లో లీస్ట్ బడి ఏంటి? గురుముఖస్య విద్యా లభ్యతే అన్యముఖస్య వ్యర్థం శూన్యం లభ్యతే అన్నారు. చెప్పేవాడు గురువు అనుకుంటే అతని ముఖం చూస్తూ వింటే పాఠం బాగా అర్థమవుతుంది. అర్థమవుతుందా? అన్యముఖస్య అటు ఇటు చూస్తే వ్యర్థం శూన్యం లభ్యతే, చివరికి శూన్యం తప్ప ఏముండదు. మీకు నచ్చిన నచ్చకపోయినా కొద్దిసేపు నా ముఖం చూడండి. అందం కోసం కాదు, వాక్యం కోసం. మీ అయ్యగారు అంతకు ముందు వచ్చినటువంటి బిషప్ గారు యూనివర్సిటీ లెవెల్ రేంజ్ వాళ్ళది. మందే రేంజ్ ఉప్మబడి. వాళ్ళకంటే గొప్పగా ఏమి చెప్తూ ఉండదు. 4 అమాయకమైన మాటలు చెప్పి వెళ్ళిపోతా. అమ్మా 4 అమాయకమైన మాటలు చెప్పి వెళ్ళిపోతా. ఈ టైటిల్ అన్నింటిలో ఒకదానికి న్యాయం చేయనిపిస్తుంది నాకు. ఆత్మ రోగులు బాగు చేయనిపిస్తుంది నాకు. ఏ రోగుల్ని? ఈ ప్రపంచంలో డబ్బు లేని ఉన్నారు, జబ్బు లేని వాళ్ళు మాట్లాడరా. నేను పుట్టిన కాడి నుంచి ఇప్పుడు దాకా ఒక టాబ్లెట్ నాకు తెలదండి బాబు, జబ్బు అంటే తెలదన చేస్తాను. ఇక్కడ ఎవరంటే ఫోటో పేపర్లో వేస్తాను, అలా ఫ్లెక్స్ కట్టిస్తాను. పని రేపొద్దు మీ ఊర్లో శారీరక జబ్బే కాదు. ఈరోజు క్రైస్తవ ప్రపంచంలో, మానవ ప్రపంచంలో ఆత్మ కూడా జబ్బు చేసింది. మరి రాత్రి దేవుడు స్వస్థపరచును గాక. ఆమేన్. మీరు బాగా పండితులు, ఇక్కడికి వచ్చే పాస్టర్ గారు ట్రైనింగ్ అయిపోస్తారు. ఒక్కొక్క పాస్టర్ గారు 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఉంటారు. కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్న సారమంతా లాగేసి మీరేమైపోతారంటే అనుభవజ్ఞులు అయిపోతారు. ఇంకా మీకు జక్కయ్య, అబ్రహాం ఇటువంటి మాటలు చెప్తే ఇదేట్రా బాబు అని వెళ్ళిపోతారు. కాబట్టి ఈ రోజు నేను తీసుకున్న అంశము పరమగీతం. ఏం గీతం? పరమగీతం. అందులో మనం చదువుకున్న వాక్యము అన్నిసార్లు చూసి కాపీ కొట్టకూడదు. నేను నా ప్రియుని దానను, అతడు నా యందు ఆశాబద్ధుడు. ఈ పరమగీతాన్ని ఎవరు రాశారంటే సొలొమోను రాశాడు. పరమార్థ జ్ఞాని, మేధావి, చక్రవర్తి. నేను మంచి పాస్టర్ గారు కాదు, తెలుసో తెలదు మీకు. వాషింగ్ మిషన్ లాంటి ఉతికి ఆరేసేతం తప్ప మనకి ఇంకా రెండో జాలి దయ్య ఏమి ఉండదు ఇందులో. ఈవిడ వాలంటరీయా కూర్చోబెట్టండి. ఆ పోస్టులు తీసేశారు మా ఊర్లో, ఇంకా ఉన్నాయి మీ ఊర్లో. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను నా ప్రియుని దానను, అతడు నా యందు ఆశాబద్ధుడు. ఇది మన మూలవాక్యం. ఈ పరమగీతాన్ని రాసింది పరమార్థ జ్ఞాని, ద గ్రేట్ ఎంపైర్. అయ్యగారు స్టేజ్ మీదకి వచ్చేయండి. మల్లవారం లోదరం పాస్టర్ వచ్చారు. అందరూ చప్పలు కొట్టండి, వేదిక మీద వస్తారు. వచ్చండి అయ్యగారు. దైవజనులను గౌరవించుకోవాలి, మనం ఘనపరుచుకోవాలి. అందులో లోదరణ అంటే బలంగా బాండ్ గట్టిగా చప్పలు కొడుతున్నారా, సచ్చు దెబ్బలు కొడుతున్నారా? గట్టి కూడా
ఈ పరమగీతాన్ని సొలొమోను మహారాజు రాశాడు. కొంచెం నేపథ్యం చెప్తాను. నేపథ్యం అంటే పునాది లాంటిది. లాంటిది పునాది కొంచెం సిరాసిరగ్గా ఉంటుంది, కానీ పునాది అయిపోతే బిల్డింగ్ టపటపలు వేసిపోద్ది. దావీదు మహారాజుకి 19 మంది కొడుకులు, అందులో 18 మంది కొడుకుల వల్ల నెమ్మది లేదు, సమాధానం లేదు, శాంతి లేదు, మనశ్శాంతి లేదు. ఇక్కడ చాలామంది యూత్ ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు. మీ వల్ల మీ అమ్మకి, మీ నాన్నకి, మీ సంఘానికి, మీ పాస్టర్ గారికి శాంతి సమాధానం ఉందా, తలకాయపోటు ఉందా? మీరు శాతపడి చేసి కూడా చూడకుండా ఇంకా సమాధానం చెప్పండి. నా మాట మీకు అర్థమవుతుందా చెల్లి? మీరు మరీ పాల బైబిల్గా యాక్ట్ చేయకండి. ఈ ఊరంతా మోసపోద్ది, కానీ తెల్ల బట్టలు కట్టినారని నేను మంచోడు అనుకోను. తెల్ల బట్టలు ఎక్కువ మంది వెలుగు దూతలు ఉంటారు. మీరు తెల్ల బట్టలు కట్టినారని మీరు మంచోడని, రంగు బట్టలు చెడ్డ అనుకోను. నేను ముందే చెప్పాను, వాషింగ్ మిషన్ లాంటి తెల్ల బట్టలు ఉతికేస్తాను, రంగు బట్టలు ఉతికేస్తాను. నేను సూటుగా అడుగుతున్నాను. దావీదుకు పుట్టిన 19 మంది మగబిడ్డలు, ఆడబిడ్డలు కూడా పక్కన పెట్టాను కాసేపు. 18 వల్ల దావీదు మహారాజుకి ఏమి లేదు చెప్పండి? నో పీస్, శాంతి లేదు, సమాధానం లేదు. నేను మిమ్మల్ని సూటుగా అడుగుతున్నాను, మీ వల్ల మీ అమ్మగారికి, మీ నాన్నగారికి, మీ ఆత్మీయ తండ్రికి శాంతి సమాధానం కలుగుతుందా, తలపోటు కలుగుతుందా? ఓ తల్లి అందే, ప్రార్థన చేయండి అయ్యగారు అంది. ఏమంటే నా పాపాన్ని నేనే కనుక్కున్నానంది. అర్థమవుతుంది కదా మీకు? అంటే వాళ్ళ కొడుకు పెట్టుకున్న పేరు ఏం పేరు చెప్పండి? అబ్బా, అంటే శాంతి దొరుకుతుందా అమ్మకి? సమాధానం దొరుకుతుందా? హలో, ఈరోజు రాసి పెట్టుకో, నీ పుట్టేసి పెరిగేసి తినేసి తాగేసి చెందేసి చచ్చిపోతే నువ్వు వేస్ట్. 4 రోజులు బతికినా, 40 సంవత్సరాలు బతికినా దేవుడికి ఉపయోగపడితే నీ బ్రతుకు ఒక సార్థకత ఉన్నట్టు. అంతేగాని నువ్వు జిమ్ చేసి, బ్యూటీ పార్లర్కి వెళ్ళి, బ్యూటీ కోర్సులు చేసి, అందాన్ని పెంచుకుని, ఆరోగ్యాన్ని పెంచుకుని, ఇవన్నీ పెంచుకుని మీ కన్నవారికి ఉపయోగపడకపోతే, దేవుడికి ఉపయోగపడకపోతే, నీ సంఘానికి, సమాజానికి ఉపయోగపడకపోతే నీ బ్యూటీ వేస్ట్, నీ తిండి వేస్ట్, నీ బట్టలు వేస్ట్, నీ బ్రతుకే వేస్ట్. ఎంతకాలం బ్రతుకమన్నది కాదన్నయ్యా, ఎక్కడికి వెళ్ళిపోకండి, ఇక్కడే ఉండండి. దేవుడి కోసం ఎలా బ్రతుకుతామన్నదే ముఖ్యం. అర్థమవుతుందా? మిగతా 18 కొడుకుల వల్ల ఏమి లేదు చెప్పండి? సమాధానం లేదు తండ్రికి. ఈరోజు చాలామంది పిల్లల వల్ల తల్లిదండ్రులకు ఏమి లేదంటే నెమ్మది లేదు, సంతోషం లేదు. కొంతమంది ప్రార్థన చేయించుకోవడానికి వచ్చి ఈ రోజుకి వారి ఆరోగ్యం కోసం అడగడంలే, డబ్బు కోసం అడగడంలే, ఇల్లు కోసం అడగడంలే, ఇంకా పిల్లల కోసం అడుగుతున్నారు. నా బిడ్డ, నా బిడ్డ, నా బిడ్డ. ఏంటంటే పాడైపోయాడు, తాగుబోతుడు అయిపోయాడు, వ్యభిచారం అయిపోయాడు, దొంగోడు అయిపోయాడు, మోసగాడు అయిపోయాడు, అబద్ధికుడు అయిపోయింది, సెల్ ఫోన్ పిచ్చి పట్టేసింది. అర్థమవుతుందా? సెల్ ఫోన్ అంటే నాకు సిరాకండి. సెల్ ఫోన్ చూడను నాకు చేయొద్దండి. ఇక్కడ యూత్ ఒక్క చేయలేగితే వట్టు. సెల్ ఫోన్తో గడిపే సమయం ఎంత, బైబిల్తో గడిపే సమయం ఎంత? ఇదేట్రా బాబు, ఫస్ట్ ఇతను వేశారు ప్రారంభోత్సవమా, బాగానే ఉంది 2 రోజులు, ఈ ముగింపు ఎవరిని ఈడేసాడు, వీడు మొదలెట్టేసాడు, స్టార్టింగే మొదలెట్టేసాడు భజన అనుకుంటున్నారు చాలామంది. అంతేనా? ఏ కోటలు అని చెప్పని? కలుపు తీత కోటల, దిద్దుబాటు కోటలు ఇవి. సమయం లేదో, ప్రభు రాకడ ఆసన్నమైపోయింది, సరిదిద్దుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సొలొమోను అనే మాటకు అర్థం ఏంటంటే సమాధానకరుడు. ఏంటి? సమాధానకరుడు. దావీదు మిగతా పిల్లలు పుట్టినప్పుడు సమాధానం లేదు, సంతోషం లేదు. సొలొమోను పుట్టిన తర్వాత అబ్బాయి పుట్టాడండి, మరి దేవుడు చెప్పాడని చెప్పి అతనికి యెదిద్యా అనే పేరెట్టమండి. యెదిద్యా అంటే యెహోవాకు
ప్రియుడు. చెప్పండి రా. ఎదిద్య అన్న, సొలొమోన్ అన్న, లెమూయేల్ అన్న, ప్రసంగి అన్న, పరమార్థ జ్ఞాని అన్న, ఇవన్నీ ఒకళ్ళ పేర్లే. ఎవరో మీకు ఉంటుంది కదా ఇంట్లోనేమో, ఏమ్మా మీకు ఏదో వరలక్ష్మి ఉంటుంది, నీకు కావాల్సిన వాళ్ళు ఎవరో పప్పియో స్నూపియో ఏదో అంటారు కదా. అంటారా అనరా? మీ అందరూ వరద బాధితుల్లాగా అయిపోయారేటి, మాట్లాడరేటి, ఉంటే ఉండవా? యెహోవాకు ప్రియుడని పేరెట్టారండి ప్రవక్త గారు అంటే. అలా కాదు, ఇప్పుడు దాకా నా జీవితంలో యుద్ధాలు చేసి పోరాడి చిన్నప్పటి నుంచి నా బ్రతుకులో సమాధానం లేదు. నా గర్భవాసంలో ఒకడు పుడతాడు, వాడు పుట్టిన తర్వాత నాకు సమాధానం కలుగుతుందని దేవుడు చెప్పాడు. అందుకని అతను నా చేతికి ఇవ్వండి అని చెప్పి ఆ కొడుకుని ఎత్తుకుని ఆ గారాలు పట్టి బంగారు కొండ యువరాజు ప్రిన్సు అతనికి ఏమని పేరెట్టాడంటే సొలొమోను అని పేరెట్టాడు. అమ్మా ఏమెట్టాడు చెప్పండి రా? సొలొమోను అని పేరెట్టాడు. సొలొమోను తండ్రి మాటకు లోబడ్డాడు, తల్లికి గౌరవం ఇచ్చాడు. అమ్మా తండ్రికి లోబడ్డాడు, తల్లికి గౌరవం ఇచ్చాడు. ఎంత గౌరవం అంటే అతనికి మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం చదవండి. మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయము 19వ వచనం చదవండి. బత్షేబకు రాజైనా కలపకూడదు. బత్షేబ అది ఆ రాజు అన్నది సొలొమోను కలపాలి. పదం తేడా వస్తే సంసారం అర్థం మారిపోతాయి. బత్షేబ రాజు అయిన సొలొమోను వద్దకి అదోనియా పక్షాన వచ్చినప్పుడు ఎవరు లేచి, హలో రాజు అయిన సొలొమోను తల్లి వస్తే లేచి ఎదురుగా వచ్చి ఏం చేశాడంట? మీ పుట్టినరోజునప్పుడు మీ అమ్మ దగ్గరికి మీ నాన్న దగ్గరికి వెళ్ళి, తండ్రి గారు నమస్కారములు, ప్రణామములు, తల్లిగారికి వందనములు, మమ్మల్ని దీవించండి అని వెళ్ళారా? దిమ్మకాడో బొమ్మకాడో సెంటర్లోనో చీకట్లు ఎడతాడు బైక్, అక్కడ ఎడతాడు కేకు, నీకో మొక్క నాకో మొక్క అంటాడు. తిండ ఎందుకన్నా ఆడికి పామే ఈడకి పామా. కన్నవాళ్ళకి వదిలేసాడు పుట్టినరోజు. ఎవరితో చేస్తున్నారా బాబు పుట్టినరోజు ఏమనుకోకండి, నేను కొంచెం పల్లెటూరు పాస్టర్ గారిని అమాయకంగా మాట్లాడతాను. నేను మీ తల్లి నిన్ను కన్నది కదా, మీ తండ్రి కష్టపడి పెంచాడు కదా, నీ పుట్టినరోజు నాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నమస్కరించి ఏంటి దండం పెట్టి వాళ్ళ ఆశీలు తీసుకొని దైవజనుడి దగ్గరకు, అమ్మా వింటున్నావా, దైవజనుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకొని, అమ్మా ఎలా జరుగుతుందా నీ పుట్టినరోజు? జరుగుతుందా? యాక్ట్ చేయకండే. అర్ధరేత్రి కాడ ఆ లోపల ఎవరో ఉంటారు పాపం హార్ట్ పేషెంట్లు, వాళ్ళు చచ్చిపోయేలాగా కోమడికి ఆకలేస్తారు. పాపం బయటకు వస్తే మీతో దెబ్బలేక ఈ పోయే కాలం మీద ఎప్పుడు చచ్చిపోతారంటారు లోపల ఉండేవాళ్ళు. మీ ఊరు మాట కదలే, మా ఊరు మాట చెప్తున్నానులే. చంద్రారం కుర్రాళ్ళు మంచోళ్ళు, చంద్రారం పెట్టి మల్లారం కుర్రాళ్ళు కదా, మల్లారం కుర్రాళ్ళు కూడా మంచోళ్ళే. మా ఊరు మాట చెప్తున్నా. అర్ధరేత్రుడు ఒకేసారి కయ్యమనిపోతారు. అయ్యారు ఎవడో చచ్చిపోయాడు అనుకుంటాం, లేదు పుట్టాడంట. పుట్టినోడు కేక్ ఏం చేయాలి? తినాలి. ఆడి మోకానికి పామా ఈడి మోకానికి పామా, దిన మెరగని ఎదవా అనిపిస్తుంది, కానీ అనలేం బయటికి. అవునా? ఇలాగే ఓ పుట్టినరోజు చేస్తున్నారు. ఒకే ఒక కొడుకు తల్లిదండ్రులకి ఒక కళ్ళవాటు ఉంది, పక్కన బైక్ ఆపారు, అక్కడ కేక్ తీశారు, అదంతా కట్ చేసిన తర్వాత మొఖానికి పామేశారు. ఇదేం పుట్టినరోజు అర్థమవుతలేదు నాకు. తర్వాత ఆయన ఎత్తి కలవాట్లో పడేస్తారు. కలవాటు అంటే డ్రైనేజీ పెద్దదనమాట. అక్కడ బద్దలు కొట్టేసిన సీస ఆడు కడుపులో దిగిపోయిందండి, రక్తం మడుగు అయిపోయి చచ్చిపోయాడు. అర్థమవుతుందా? ఇప్పుడు వీళ్ళు చేసిన పనికి వీళ్ళమ్మ నాన్నకి సమాధానం లేదు, ఆ పుట్టినరోజు చేసిన వాళ్ళ అమ్మ నాన్నకి సమాధానము. రాజు అయిపోయాడు, కింగ్ అయిపోయాడు సొలొమోను. అమ్మగారు వస్తే లేచి నిలబడి ఎలాగా? మీరేం చేస్తున్నారు? సోఫా మీద కూర్చుని, చెల్లమ్మలారా బాగేనాడు మీరు, భోజనంతే, కూర ఏంటి, ఎప్పుడు ఇయ్యనా? మరి నువ్వు తేపోయో బయటకే కూలి పనికి వెళ్ళి, అవునంటారు కాదంటారా? మాట వస్తుందండి వీళ్ళకే. ఇంకా రాకడ దగ్గరకు వచ్చేసింది బిడ్డ. ఇప్పుడు స్టార్టింగ్లో అంటాడు పిల్లల స్కూల్లోనూ, రేయ్
కథలు చెప్తాడు మాస్టారు, సరదాగా మాట్లాడతాడు. పబ్లిక్ టైం టేబుల్ వచ్చేసిన తర్వాత ఎవడన్నా యాండి ఆటలకి అవరవ్వండి పిక్నిక్ వెళ్దామని చంపేస్తానంటది. ఆ టైం అయిపోయింది, ప్రభు రాకడ దగ్గరకు వచ్చేసింది. అర్థమవుతుందా? రాజు అయిన సొలొమోను తండ్రిని తల్లిని ప్రేమించి గౌరవించాడు కాబట్టి దీవించబడ్డాడు, గనుడయ్యాడు. దేవుని స్తోత్రం చెప్పా. హల్లెలూయా. అవునంటారా కాదంటారా? అదే మాట రాజు గ్రంథం 19:20 మీకు చదవకలొద్దు, నేను చెప్పుకుంటూ పోతాను వినండి. ఎలీషాని ఏలియా పిలుస్తాడు. అప్పుడు ఎలీషా అంటాడు, నేను మా ఇంటికి వెళ్ళి మా అమ్మని మా నాన్నని ముద్దు పెట్టుకుని మాట్లాడాలి. మీరు ముద్దు పెట్టుకుని, మీ అమ్మకి ముద్దెట్టి ఎంతకాలం అయిందిరా బంగారం? ఏమనుకోకండి, ఓ బ్రదర్ లెక్క అనుకోండి. మీ నాన్నకి ముద్దెట్టి ఎంతకాలం అయింది? ఆ పనికి మానవుడు ఎవడికి వాట్సాప్లో ముద్దెట్టి ఎంతకాలం అయింది? మా బ్రతుకు అంతా బదలు కొట్టేస్తాడు బాబు. ఈ రాత్రి వచ్చి ఈ రాత్రి తాడో పేడో తేలిపోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరికి ముద్దెడుతున్నావు? ఈరోజు అమ్మకి ముద్దెట్టేవాళ్ళు లేరు, నాన్నకు ముద్దెట్టేవాళ్ళు లేరు, అమ్మ మాట వినేవాళ్ళు లేరు, నాన్న మాట వినేవాళ్ళు లేరు. సొలొమోను విన్నాడు, గొప్పోడయ్యాడు, చక్రవర్తి అయ్యాడు. తండ్రి చెప్పాడు, నాన్న జాగ్రత్తగా పరిపాలన చేసుకో, దేవుడి మాటను ఆజ్ఞలు పాటించు, దేవుడు తోడుగా ఉంటాడంటే అలాగే నాన్నగారు అన్నాడు. ఇలాంటి చక్కగా పరిపాలనకి వెళ్ళాడు. పరిపాలనకి వెళ్ళిన తర్వాత ఒక రోజు అనుకున్నాడంట, వినాలి పరమగీత నేపథ్యం చెప్పి అప్పుడు అసలు విషయానికి వెళ్తా. ఇలా కాదు, అసలు నా రాజ్యంలో ఏం జరుగుతుంది, మా తండ్రి ఎంత సంపాదించాడు, ప్రజల వద్దకే పరిపాలన, వాళ్ళందరూ నా దగ్గర రావాలంటే రాలేరు కదా అని చెప్పి మనోడే ఏమంటే కబురు పంపించాడు అన్ని రాజ్యాలకి, సామంత రాజులకి, ఊర్లకి. చంద్రన కూడా కబురు వచ్చింది, రాజాది రాజా రాజ మార్తాండ రాజ గంభీర సొలొమోను మహాచక్రవర్తి చంద్రారమత్నరు ఓహో అన్నాడండి. అలాగ ప్రతి ఊరికి వెళ్ళింది. ఏమో అర్థమవుతుందా? సునేమి ప్రాంతానికి కూడా వెళ్ళింది. ఏ ప్రాంతం? సునేమి ప్రాంతం కూడా వెళ్ళింది. అక్కడ ఇస్సాకారు గోత్రికులు ఎక్కువ ఉంటారు. అక్కడ రాజుగారు వస్తున్నారండి, రేషన్ కార్డు కావాలన్నా, ఇళ్ళ పట్టా కావాలన్నా, డోకరాలు ఏమైనా తేడా వస్తే ఏమనంటే చెప్పుకుంటారా బాబు అంటే ప్రతి వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు. అమ్మా వింటున్నారా? ఇక్కడ ఇప్పుడు రాజుగారు ఊర్లో బయలుదేరారన్నమాట. ఈ కథ కాసేపు ఇలా పెట్టండి. ఇదే ఊర్లో ఇంకొక స్టోరీ జరుగుతుంది. ఇదే ఊర్లో ఏం జరుగుతుంది మాట్లాడండి రా. ఆ స్టోరీ ఈ స్టోరీ కలిపితే పరమగీతం అర్థమైపోద్ది. సునేమి అని ఒక ఆవిడ ఉంది. అందరూ కొడుకులే. అందరూ ఎవరా? కొడుకులే. పాపం ఎన్నో ప్రార్థనలు చేసుకుని ఒక కూతురి నాయన అన్ని మీసాల గడ్డలే ఉన్నాయి, ఆడపిల్ల ఉంటే అందంగా ఉంటుంది, రేపు కొంప తగట్టేద్దే. మీరు కాదులే, ఆ ఊరిలో మాట చెప్తున్నానులే. ఆవిడేంటి లేచి వెళ్ళిపోతుంది. మరి థామస్ గారు ఏమో 10ంటికి ఇచ్చారు కోటం. కూర్చోక వెళ్ళిపోతే ఊరికనే రకం కాదు. ఒక ఆవిడ అలాగే వెళ్ళిపోయింది. నేను అన్నాను వెళ్ళిపోయినప్పుడు, వెళ్ళిపోతే దెయ్యాలు వచ్చేస్తే నిద్ర రాదు అన్నాను. వెళ్ళిపోయిన తర్వాత నిజంగా నిద్ర ఆడుతుందని టైగర్. ఏమో తేడా వచ్చి చచ్చిపోతావు అన్నాను మంచం మీద. ఇప్పుడు చచ్చిపోతానేమో నిద్ర అట్టదన్నాడు, నిద్ర ఆడతలేదు. ఒకటి జరిగిపోయింది, ఇంక రెండోది ఏం జరగాలి? చచ్చిపోతారేమో మరి జాగ్రత్తగా కూటానికి వచ్చేసింది. ఈ మధ్యలో ఎవరు వెళ్ళినా కానీ రాత్రి నిద్ర ఆటతో దెయ్యాలు వచ్చేస్తే చచ్చిపోతారు, జాగ్రత్త. ఏమో చెప్పలేం మరి. ఇన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి, ఇన్ని లైట్లు ఎట్టి, ఇంత అడవిడి ఎట్టి ఇంత చేస్తే కూట మధ్యలోంచి వెళ్ళిపోతారా? పాటలు దాక్కుండి వాక్యంలో వెళ్ళిపోతారా? ఏదైనా షుగర్ ఉంటే వెళ్ళరండి, మిగతా కారణాలకు మాత్రం వెళ్ళి రాకండి. దేవుని స్తోత్రం అని చెప్పండి. హల్లెలూయా. ఇంకో ఇంట్లో ఏం జరుగుతుందంటే అందరు అబ్బాయిలే ఉన్నారు, అమ్మాయిలు కావాలని కోరుకుంది. నోములు నోసుకుని మొక్కులు ఆడపిల్లకి అంది. ఆ పిల్ల పేరే సోలమితి. ఆ పిల్ల పేరు ఏం పేరు? ఇంతకు చెల్లి చదివేస్తున్న బైబిలా? ఇంటికాడ చదవు, టైం లేదు నీకు. చదివేటప్పుడు చదవాలి, వినేటప్పుడు. మిమ్మల్ని చదువుకున్నప్పటికీ కూటమి అయిపోలాగా ఉంది. ఇంటికాడ ఏం పాపం ఆ టీవీ ఆ సెల్ ఫోన్కి బైబిల్ చదువుతానికి టైం ఉండదు. ఆ దారాంటి వెళ్ళినప్పుడు క్యాలెండర్ చూసి యెహోవా నా కాపరి, నాకు ఊపిరి లేదు, చచ్చిపోతానంటే వెళ్ళిపోతారు. ఇక్కడ మాత్రం వాక్యం చెప్తుంటే పైకి కిందకి అలాగ ఉన్నావో లేవో అని తెగసది వేస్తున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి.
మొత్తం మీద పెరిగి పెద్దోళ్ళు అయ్యారు, అంతా బాగానే ఉంది. కానీ ఈ పిల్ల ఏం చేస్తుందంటే వాళ్ళ అన్నయ్య వాళ్ళు చేసే తింగర పనులు కొంచెం ఉంటాయి కదా, పనికిమాలిన పనులు, పనికిమాల వేసాలు, పనికిమాలిన మాటలు అన్నీ మోసుకొచ్చి అమ్మ చెప్పేస్తుంది. అమ్మ ఎవరు చెప్పేస్తుంది? కొంతమంది ఉంటారు కదా పితృల బాక్సులు ఉన్నారు. మీరు ఎవరన్నా మీ నాన్న చేసేయి, మీ అమ్మ చేసేయి, లేదా మీ అన్నయ్య చేసేయి, వాళ్ళ చేసేయి, వీళ్ళ చేసేయి అక్కడికెక్కడ మోసేవాళ్ళు ఉన్నారా? మా సంఘంలో కొంతమంది ఉంటారు. ఓ భక్తురాలు ఉంటుంది, పలానా ఆవిడండి అసలు మంచిది కదండి, జాగ్రత్తగా ఉంటది. వచ్చి అయ్యగారు పూర్వం పేరుకి మార్తం పెట్టుకుందాం, పేరు కాసేపు. ఇంకొక ఆవిడ వచ్చి అంటది, ఏమండి ఆవిడ మంచిది కదండి, జాగ్రత్తగా ఉన్నది. ఎంతకీ ఈవిడేమో ఆవిడ గురించి చెప్పింది, ఈవిడ గురించి చెప్పింది. వీళ్ళిద్దరికి ఇచ్చిన తెల్ల విషయం అంటే ఆవిడ బాగోతాం ఈవిడ బాగోతాం మొత్తం చెప్పేశారు. ఉన్నారా ఇటువంటి వాళ్ళు? అన్నీ చెప్పేస్తుంది పిల్ల. చెప్పేస్తుంటే ఏంటి మనం ఏం చేసినా ఏం మాట్లాడుకున్నా తెలిసిపోతుంది. అమ్మ ఏమో తిడుతుంది. అని ఇది ఎలా లీక్ అవుతుంది పేపర్ అంటే ఇంకెవరో చెల్లమ్మ రూపంలో లీక్ అయిపోతుంది పేపర్. అప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గరికి, అమ్మ వినాలి, వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి, అమ్మా మా చెల్లి సోలమితి ఖాళీగా ఉండి ఏం పని చేయలేక ఉన్నవి లేని చెప్తుందమ్మా నీకు. మేము బయట కష్టపడుతున్నాం కదా, మన సొంత ద్రాక్ష తోట ఉంది కదా, చెల్లమ్మని ఏం చేస్తామంటే మన సొంత ద్రాక్ష తోటకి కావలి కత్తిగా పెడతామమ్మా, నువ్వు అను ఆ పిల్ల కూడా అంతా బాగుంటుంది, ఈ సొల్లు మాటలో ఆపేస్తుంది, కొంత పని నేర్చుకుంటుందమ్మా అంటే మన తోటకే కదా బాబు పెట్టండి అన్నారు. ఇప్పుడు ఈ పిల్లలు ఏం చేయారంటే సొంత ద్రాక్ష తోటకి వారి అన్నయ్యలు ఏం చేశారు చెప్పండి, కాపలే పెట్టారు. అందుకే అంటుంది మొదటి అధ్యాయంలో, మా సహోదరులు నా మీద కోపించి నా సొంత ద్రాక్ష తోటకి నన్ను కావలుగా పెట్టారు, నాకు ఎండ దెబ్బ తగిలేసేసి ఫెయిర్ అండ్ లవ్లీ బ్యూటీ అంతా పోయి నల్లగా అయిపోయాను, నేను నల్లని దానైనను, నేను సౌందర్యవంతురాలును అని ఉంటుంది అక్కడ. అవునా? మాట్లాడతలేదు మీరు, చెప్పండి మీరు. అలాగా కాపలా కాస్తుంటే కొంతమంది గొర్రె కాపర్ల యొక్క మందలో ఓ మూల ఓ పక్కన పాడు చేస్తున్నాయంటే, రేయ్ ఎవడరా నువ్వు, మందను మేపుకుంటుంది వెళ్దా, నీకు కాసుకుంటుంది వెళ్దా, దున్నపోతులాగా ఉన్నా, పందిలాగా ఉన్నా, ఇటువంటి మాటలు ఎక్కువ మాట్లాడేస్తుంది. వాళ్ళందరికీ కోపం వచ్చింది. నిన్న కాక మొన్న వచ్చింది ఎగస్ట్రాలు మాట్లాడుతుంది. ఏంటి పెద్ద పనికత్తి అయిపోయింది. సోలమితి ఎవరంట? పనికత్తి. అమ్మ ఎవరు? ద్రాక్ష తోటని కాపలా కాసే పనికత్తే. మీరు సోలమితి పనికత్తే, శీలకత్తే, సురకత్తే. అర్థమవుతుందా? మీరు పని చేస్తారా? అమ్మాయిలు పని చేస్తున్నారా మీ ఇంట్లో? మీరు ఏం చేయాలి తెలుసా? అమ్మా చిన్నప్పటి నుంచి పెంచావమ్మా, డైపర్ మార్చి కాడి నుంచి కష్టపడుతున్నావమ్మా, వండి పెడుతున్నావు, రేపో మాపో పెళ్లి చేసి పంపేస్తావు. ఈ 1 సంవత్సరమైనా ఈ 2 సంవత్సరం నేను సుఖపెడతానమ్మా, నేను వండుతాను, నేను ఉతుకుతాను, నేను కడుగుతాను, నువ్వు కూర్చుని మహారాణిలాగా కూర్చో అమ్మా, ఈ 2-3 సంవత్సరాలు సుఖపెడతానమ్మా అనాలి. మీరు అంటున్నారా? మీరు సోఫాలో కూర్చుని మంచం మీద కూర్చుని సెల్ ఫోన్ చూసుకుంటా అన్నం వెళ్తే కూర వెళ్తే అంటున్నారు. మీరు నీ తిండి మండిపోను. పని ఎప్పుడు నేర్చుకుంటావు? వంట వచ్చా మీకు? ఓ చెల్లిని అడిగితే ఏమని తెలుసా? చెల్లి కోడిగుడి పళ్ళు వచ్చంట. ఏమొచ్చు? నువ్వు చాలా పెద్ద కూర వండేస్తున్నావు, నువ్వు చేపల కూర వచ్చని అడిగాను, రాదంట, 3 ముక్కలు తినేద్దంట. నేను అడుగుతున్నాను ఇక్కడ చేపల కూర ఏండి వండుతూ వచ్చా మీ అందరికీ? అయ్యే బ్యాచ్లు వీళ్ళ అమ్మాలు ఎక్కడ ఉన్నారు? నేను చెప్తున్నాను, ఈ రాత్రి పిల్లలకి పని నేర్పండి. వీళ్ళకి పని నేర్పకుండా రేపు పొద్దున్న ఎవడికో తగిలిచ్చేస్తే రేపు పొద్దున్నాడు నీ పిల్లని తిట్టడు, మీ అమ్మ మీ బాబు నిన్ను ఇలాగా చెప్పండి అంటాడా అండా? మళ్ళీ వీడికి మరి కోపం వచ్చేద్ది. ఏమనంటే నన్ను మా వంశాన్ని అనుకో, సూర్యవంశరాజులు మేము, సిగ్గు లేకపోతే సరి. నాడమైన గొరక పరుగులు, థామస్ గారు ముళ్ళున్న గొరక పరుగులు బతుకున్న కొన్ని ఇచ్చేయండి వీళ్ళకి, చంద్రారం వాళ్ళకి దెబ్బకు వచ్చేద్దు వండుతూ. సోలమితి పనికత్తే. సోలమితి ఎవర్రా? మీ అందరికి వచ్చే చేపల కూర వండుతూ మాట్లాడరే. రేపు పొద్దున పెళ్లి చేసిన ఏ ముద్ర ఎత్తకెళ్ళిపోతారు మీరు? తింటారా చేపల కూర? యాక్ట్ చేయకండి, పని నేర్చుకోండి. ఇక్కడ ఈ తాలూకా పేరెంట్స్ ఎవరు చెప్తానో వీళ్ళకి అర్జెంటుగా వంట నేర్పండి. 2 కూరలు నాశనం అయిపోయినా పర్లేదు, ఉప్పు ఎక్కువైపోయినా పర్లేదు,
మసాలా ఎక్కువైపోయినా పర్లేదు, వాళ్ళు వండింది వాళ్ళకే పెట్టి 4 రోజులు దెబ్బకి జాగ్రత్తగా నేర్చుకుంటారు. సోలమిత్తి పనికత్తే సొంత ద్రాక్ష తోటని కాపలా కాస్తుంది. మరొక ఆత్మీయ అర్థం చెప్పనా, మీరే మీ ద్రాక్ష తోటని సంఘానికి కాపు కాయాలి. ఆమె నేను ఆడపిల్లని, నేను యవ్వనస్తుడిని, నేను కుర్రోడిని, నాకు చదువు లేదు, జ్ఞానం కాదు. దేవుడి తోటలో నిన్ను పెట్టాడు. ఈ తోటకి నువ్వే ఒక కాపరి అవ్వాలి, కావలి కత్తి అవ్వాలి. నీ సంఘంలో నుంచి ఎవరు దాటిపోకుండా యాండి నువ్వేం చేయాలి చెప్పండి, కావలి కత్తిగా ఉండాలి. సోలమితి కాపలా కాస్తుందండి. అమ్మా, సోలమితి ఏం చేస్తుందిరా, ద్రాక్ష తోటకి కాపలా కాస్తుంది. కానీ ఆ కాపర్ల యొక్క మంద పాడు చేస్తున్నాయి తోటని. వాళ్ళకి వార్నింగ్ ఇచ్చింది. వాళ్ళు పగ పెట్టుకున్నారంటే అండి. వాళ్ళు ఏం చేశారు, పగ పెట్టుకుని ఏదో టైం చూసి వీడికి ఏదో చేసేయాలనుకున్నారు. ఇది ఒక ట్రాకో, అక్కడ సొలొమోను గారిది ఒక ట్రాకో. ఇక్కడ సొలొమోను ప్రియుడైన యేసయ్యకు సాదృశ్యం. సోలమితి యాండి వధువు సంఘానికి సాదృశ్యం. సోలమితి ఎవరికి సాదృశ్యరా? సంఘం అనకండి, సంఘాలు అంటే చాలా ఉన్నాయి. డోక్రా సంఘాలు, కార్మిక సంఘాలు, డైవర్ల సంఘాలు, పాస్టర్ల సంఘాలు, దినమెరగని సంఘాలు చాలా ఉన్నాయి. ఇది ఈ మధ్యనే రాజమండ్రిలో రిజిస్ట్రేషన్ జరిగింది. భార్య బాధితులు అంటే చెప్తున్నాను, నోట్ చేసుకోండి. భార్య బాధితుల సంఘం వచ్చింది రాజమండ్రిలో. సోలమిత్ అంటే ఏ సంఘం? వధువు సంఘం, ఎత్తబడే సంఘం. అర్థమవుతుందా? అవి రెండో దృష్టిలో పెట్టుకోండి. ఇప్పుడు మనోడు ఊళ్ళోకి వచ్చాడు. ఎవరో సొలొమోను వచ్చినప్పుడు అందరూ గుమ్మిగూడారు, అందరూ వెళ్తున్నారు. ఇదిగో ఏంటి జనాలు పరిగెడుతున్నారని అడిగింది. అమ్మాయి నీకు తెలియదా, మన రాజుగారు సొలొమోను చక్రవర్తి గారు వచ్చారు మన ఊరు, ఏమైనా చెప్పుకోవచ్చు, కావాలంటే చూడవచ్చు, ఎవరైనా రావచ్చు అంటే ఆవిడ కూడా గబగబా పరిగెత్తుకొచ్చింది. కానీ అందరూ గుమ్మిగూడేశారు. సరే కనపడతలేదు రాజుగారు. ఎవరైనా మాట్లాడాలి మీరు. సొలొమోను గారు సరే కనపడతలేదు. వెనక్కెళ్ళి ఓ బండెక్కి ఏండి ఎగిరెగిరి చూస్తుంటే ఈ సందట్లో సడేమియా సొలొమోను గారు చూపు ఎవరి మీద పడిందంటే సోలమితి మీద పడింది. కొంచెం దారి చేసుకుని ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తుంటే ఆవిడికి సరిగ్గా కనపడతలేదు. కానీ ఏదో కిరీటం వస్తున్నట్టు, మనిషి వచ్చి రానట్టు, ఏదో కొంచెంగా కనపడుతున్నాడు. దైవం నా దగ్గరికి వస్తున్నాడని టపక్కమని పారిపోయింది. ఎవరో బాగా అర్థమవుతుంది పాఠం. మీ వాళ్ళు బాగా అంటున్నారు అయ్యగారు. ఈరోజు ఆల్నైట్ అయిపోద్ది, రెడీగా ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మిస్ అయిపోయింది అమ్మాయి. ఏమైపోయిందిరా? మిస్ అయిపోతే మీరు ఊరుకుంటారా కుర్రోళ్ళు? వెనకాల మాట్లాడరేటి? ఇప్పుడు దాకా బాగా చెప్పావు అన్నయ్య, అవి ఎదరోని భలే చెప్పావు. మరి చట్టం ముందు అందరూ సమానమే కదా. వాషింగ్ మిషన్లో అంటుండే అక్క, నేను ప్యాంట్ వేసినా ఉతికేస్తాను, చుడిదార్ వేసినా ఉతికేస్తాను. పిల్ల కనబడి తప్పించబడి మీరు ఊరుకుంటారా? స్కూల్ కాడ, కాలేజీ కాడ, సొందులాడ, గొంతుల కాడ ఎతికేరా? మాట్లాడతలేదు మీరు. మనోడు వెళ్ళాడు, ఇంటికి వెళ్ళిపోయాడు. తర్వాత పడుకుని పలానా ఊర్లో అది కావాలని అడిగారు, చేసేద్దాం, పలానాకి ఇది అడిగారు, ఇచ్చేద్దాం, ఇవన్నీ ఆలోచించుకుంటే ఆ పిల్ల ఎవరో మిస్ అయిపోయింది. కొంతమంది ఏజెంట్లు పంపించాడు. పలానా చోట ఒక అమ్మాయిని చూశాను, పలానా గుర్తులు, ఒకసారి అడ్రస్ కొనుక్కుని రండి అబ్బాయి అంటే ఉంటారు కదా, గూఢచారులు ఉంటారు రాజులకి. ఈ పలానా గుర్తులతో ఇక్కడ ఎవరో ఉన్నారంట. అసలు ఈ అడవుల అమ్మాయి ఏంటి, మంద కాసే అమ్మాయి ఎవరంటే ఈ ప్రాంతం మొత్తానికి ద్రాక్ష తోట కాసేది, అన్నలకే అండి ఇలాగా ఉండేది ఎవరంటే సోలమితి. పలానా గోత్రం, పలానా కథ, పలానా మరి తోట ఎక్కడంటే పలానా కొండ మీద. ఇవన్నీ అడ్రస్ రాసుకుని ఆధార్ కార్డు అడ్రస్ అని తెచ్చేసారు. ఎవరి దగ్గరికి? సొలొమోను గారి దగ్గరికి. మనోడు ఏమనుకోడంటే నిన్న రాజుగా వెళ్తే పారిపోతుంది సోలమితి, కాబట్టి మారు వేషం వేసుకెళ్దామని ఒక గొల్లవాని వేషం, గొర్రెల కాపరి వేషం. అమ్మ ఏ వేషం వేసుకొచ్చాడు? గొర్రెల కాపరి వేషం వేసుకొచ్చాడు. ఈ లోపు ఆ ప్రాంతంలో ఏం జరుగుతుందంటే ఎప్పటి నుంచో ఇలా పగబట్టుకున్నారు కదా, మమ్మల్ని మాట్లాడితే వార్నింగ్ ఇస్తావా, నువ్వెంత, నీ బ్రతికెంత, నువ్వు ఆడదాని అయ్యండి మాకు వార్నింగ్ ఇస్తావని ఆవిడని కొట్టి గాయపరిచి చెట్టు కట్టి చుట్టూ కట్టెలు పేర్చి మంటడి చేయరు. అదే చచ్చిపోద్ది కదా వెళ్ళిపోయారంటే. మనోడు వాళ్ళు చెప్పిన అడ్రస్ పొలంలోకి వెళ్తుంటే ఈ లోపు ఎక్కడి నుంచో ఆర్తధ్వానం వినపడుతుంది. సేవ్ మీ, కాపాడండి, రక్షించండి, చనిపోతున్నాను అని. నా రాజ్యంలో ఆర్తధ్వని, అమ్మాయిది ఆర్తధ్వని వినపడుతుందని చెప్పి మనడు ఈ పిల్లవాడు తర్వాత చూద్దామని టప్మని పరిగెడితే చుట్టూ మంటలు,
లోపల చెట్టు కట్టబడిన సూలమితి, గాయపరచబడిన సూలమితి, సొమ్మసిల్లిపోతున్న సూలమితి, పడి ఉన్న సూలమితి. మనోడు ప్రాణాలకు తెగించి మంటలో నుంచి దూకి తన గొంగల ఆ పిల్ల కప్పి అలా బయటకు విసిరేసి మనోడు దూకేశాడు. ఓ పక్కన సూలమితి, ఓ పక్కన రాజైన సొలొమోను. చూపు కలిశాయి. అప్పుడే సొలొమోను ప్రియురాలు మాట్లాడుకున్న ప్రేమ కావ్యం, అద్భుతమైన మధుర కావ్యం, పరిణయ కావ్యం, ఇందులో చాలా కావ్యాలు ఉంటాయి. అవన్నీ వర్ణనే పరమ గీతం. అప్పుడు అంటాడు, నా ప్రాణేశ్వరి, ఒక్క చూపుతో నీవు నా హృదయమును వశపరుచుకున్నావు. అప్పుడప్పుడు చూడండి, ఏం చూసి పడిపోయావురా అంటే, నా కళ్ళతో చూడు మావా. నీ కళ్ళతో చూస్తే ఏం తేడా కనపడుతుంది? ఏం కనపడుతుందిరా, బండదే కదంటే, ఏయ్ అంత మాట అనుకో, నా కళ్ళతో చూడు అంటాడు. ఇప్పుడు సొలొమోను కళ్ళకే ఆమె చాలా అందంగా కనపడిపోయింది. కవిత్వం చెప్పాడు, ఒక్క చూపుతో నీవు నా హృదయమును. చదవండి ఆ మాట, పరమగీతము 4వ అధ్యాయము 9వ వచనం. నీవు నా హృదయమును వశపరుచుకుంటివి. ఎలాగా? నా సహోదరి ప్రాణేశ్వరి. నువ్వు కైమా కొడుతున్నవేటక్క, పై మొక్క కింద మొక్క మధ్యలో మొక్క లైన్గా చదువు. నేను ఎంత చదువుకోకపోయినా ఎంతో కొంత చదువుకున్నాను. నా సహోదరి, ఇది లైను. నా సహోదరి ప్రాణేశ్వరి, నా ప్రాణేశ్వరి, నీవు నా హృదయమును వశపరుచుకొంటివి. దేంతో? ఒక్క చూపుతో నా హృదయమును వశపరుచుకొంటివి. నేను అడుగుతున్నాను, నీ చూపుతో నీ ప్రియుడైన యేసయ్య నీ వశమయ్యాడా? నీ పవిత్రమైన చూపులతో, నీ పరిశుద్ధమైన చూపులతో ప్రియుడైన యేసయ్య నీ వశమైపోయాడా? నీ చూపు ఎలాగుంది? నువ్వేం చూస్తున్నావు? సెల్ ఫోన్లో ఏం చూస్తున్నావు? టీవీలో ఏం చూస్తున్నావు? పగలేం చూస్తున్నావు? రాత్రి ఏం చూస్తున్నావు? రహస్యంగా ఏం చూస్తున్నావు? అందరిలో ఉన్నప్పుడు ఏం చూస్తున్నావు? అన్నీ చూసేసి ఎవరికి తెలదని హిస్టరీ డిలీట్ చేసేస్తున్నావు. హలో, ఈ లోకాన్ని కప్పేయచ్చు, మీ అమ్మా నాన్నని మైమర్పించవచ్చు, నా దేవుడికి మరుగైనది ఏదే లేదా? ఈ ప్రియురాలు, ఈ సూలమితి చూపు చాలా పవిత్రంగా ఉంది, చాలా పరిశుద్ధంగా ఉంది. ఆ సూలమితి అంటే సంఘం. ఆ సూలమితి అంటే ఎవరంటే నువ్వు నేనే. మన చూపులు కూడా మన యేసయ్య, మన వరుడు, మన ప్రియుణ్ణి ఆకర్షించేలాగా ఉండాలి. నీ చూపులు ఎలాగున్నాయి? దొంగ చూపులు, పాడు చూపులు, కామపు చూపులు, మోహపు చూపులు, కోపపు చూపులు. ఇన్ని చూపులు ఉన్నాయా? ఉన్నాయి. విషపు చూపులు ఉన్నాయా లేవా? చూపులన్నీ ఒక రకంగా కాదు. వశమైపోయాడంటండి. ఒక్క చూపుతో చెప్పండి, వశపరిచేసుకుందంటండి. నీ ప్రియుడిని ఆకర్షించగలుగుతున్నావా? ఈ లోకపు ప్రియుడిని కాదు, ఈ లోకపు ప్రియురాల్ని కాదు. ఎవరిని ఆకర్షించాలి చెప్పాలరా తల్లి? మన ప్రియుడు, మన వరుడు త్వరలో రాబోతున్నా యేసయ్యను ఆకర్షించాలి. మరి నీ చూపులు ఎలాగున్నాయి? ఆలోచన చేసుకో. ఈ రాత్రి వెళ్ళిపోయాడు ఆయన. ఎవరో సొలొమోను వెళ్ళిపోయాడు. ఇంకా రాజ్యంలో బిజీ అయిపోయాడు. ఎవరో సొలొమోను. పరమగీతం అంతా ఒక రాత్రిలో అయిపోయేది కాదు. అయ్యప్పుడు నేను కుదించి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. నాకు మైక్ ఇచ్చే ముందే మా అన్నయ్య జాగ్రత్తగా గంట సేపు దిగిపోయి అని చెప్పాడు నాకు. దేవుని స్తోత్రం. మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెడుతున్నాం, మీకు సిరాకు వచ్చినప్పుడు ముగించేస్తాను. రావాలనుకుంటా కానీ రాలేకపోతున్నాడు. రాజ్యము మామూలు కథ ఉంటుందా రాజుగారు అంటే? మాట్లాడరేట్రా, వాడు బిజీగా ఉంటారు కదా. రాలేకపోతున్నాడు. రాలేక రేయ్ వెళ్ళి పలానా చోట పలానా అమ్మాయి ఉంటే తీసుకొచ్చండి అంటున్నారు. వచ్చారు, పనివారం వచ్చారు. సొలొమోను పల్లకి వచ్చింది. చెలికొత్తులు వచ్చారు. వీళ్ళందరూ వచ్చి రాజుగారు రమ్మంటున్నారు, సొలొమోను మహారాజు గారు రమ్మంటున్నారు. నిన్ను పెళ్లి చేసుకుంటాడంట. ఇదిగో నీ ప్రేమలో పడిపోయాడు, నీ మాయలో పడిపోయాడు, నువ్వు ఆకర్షించేసావంట. అంటే చిచే, రాజు అయినా ఇంకొకడైనా నేను రాను. నా కోసం ప్రాణం పెట్టినాడు ఒకడు ఉన్నాడు. ఎందుకంటే ఈవిడికి ఎవరు తెలుసు అంటే
గొల్లవాణి రూపంలో, గొర్రెల కాపరి రూపంలో వచ్చినటువంటి సొలొమోను తెలుసు తప్ప ఈ రాజు అయిన సొలొమోను తెలియదు. ఇది ప్యూర్ లవ్. నీకు అర్థమవుతుందా? ఇంట్లో వాళ్ళు తిడుతున్నారు, పిచ్చదనవా మంచిదనవా, ఆయన పిలిస్తే పరిగెట్టిపోతారు సిద్ధంగా పోయి మంది ఉన్నారు. అవునా? ఏమండి ప్రభాస్ గారు ఏమండి ఇక్కడ ఊరికి పాంప్లెంట్ ఇచ్చి అమ్మాయిలు ఎవరంటే వచ్చి పెళ్ళి ఉంటాడు, మీరు ఏం చేస్తారా? ఇంకా అమ్మ బాబులు ఎక్కకుండా జాగ్రత్తగా రాత్రి సదేసి దుకాణం వెళ్ళిపోతారు మీరు. అవునా? యాక్ట్ చేయకుండా గుండెకెళ్ళే మాట చెప్పండి. ఈరోజు పిల్లల్ని ఎటువంటి వాడు కావాలమ్మా అంటే పవన్ కళ్యాణ్ లాగా తెక్క ఉండాలి, మహేష్ బాబు లాగా తెల్లగా ఉండాలి, ప్రభాస్ లాగా ఎత్తున్నాడు తప్ప గుణవంతుడై ఉండాలి, బుద్ధిమంతుడై ఉండాలి, నాకు బొవ్వు పెట్టాలి, మా అమ్మని చూసి ఇది అడుగుతలేదు. వీళ్ళు అడుగుతున్నారా? ఆడి సితక బాధేసినా పర్లేదు, తొక్కేసినా పర్లేదు, మాట్లాడరేటి? మీకు బుద్ధిమంతుడు కావాలా, గుణవంతుడు కావాలా, యాండి ఈ తిక్క లెక్క ఉన్నవాడు కావాలా? ఎంతమందికి కావాలి గుణవంతులు చెప్పండి. పెళ్ళి కాని పిల్లలు ఎవరంటే చేయొద్దండి, గుణవంతులే కావాలండి, మాకు బుద్ధిమంతులే కావాలండి. సగం ఎత్తరేటి? ఇష్టం లేని సంసారంలాగా పూర్తికెత్తు. మా వికలాంగుల ఆశ్రమాల్లో అందరూ బుద్ధిమంతులే అక్క. కాళ్ళు ఉండవు, కాకపోతే గుణం మాత్రం పుష్కలంగా ఉంటుంది. తెచ్చేతను చేసుకుంటే సంబంధాలా ఒక్క చేయలేగితే పట్టు. మీరు రెడీ అంటే చెప్పండి, నేను సంబంధాలు కుప్ప దెబ్బతీసేస్తాను. మా వికలాంగుల ఆశ్రమాలు బోడు మంది ఉన్నారా? ఆడు బాధేసినా, ఎరగదీసేసినా, తాగేసినా, సిందేసినా నాకు మాత్రం ఈ ప్రియులు అంటున్నారు, రాజు అయితే ఎవరికి కావాలి, ఆస్తి ఉంటే ఎవరికి కావాలి, రాజ్యం ఉంటే ఎవరికి కావాలి, వెండి ఉంటే ఎవరికి కావాలి, బంగారం ఉంటే ఎవరికి కావాలి. నేను ఆపదలో ఉన్నప్పుడు, నేను గాయపడి ఉన్నప్పుడు, నేను పడిన చోటకే ప్రాణాలకు తెగించి తన ప్రాణం అడ్డపెట్టి నన్ను వెతుక్కుంటూ వచ్చాడు. ఆ ప్రియుడు ఎవరు తెలుసా? ఆ పడి ఉన్న సోలమితి ఎవరు తెలుసా? నువ్వు నేనే. సాతాను చేత గాయపరచబడి, పాపపు కట్ల చేత బంధించబడి, యాండి భయంకరమైనటువంటి మరణ ఛాయలో ఉన్నప్పుడు, అర్థమవుతుందా? రేపో మాపో చావు బతుకుల్లో ఉన్నప్పుడు, చెడిపోయి ఉన్నప్పుడు, పడిపోయి ఉన్నప్పుడు, పాడైపోయి ఉన్నప్పుడు, అదిగో నా బిడ్డ పాడైపోయింది, నా బిడ్డ పాడైపోయాడు, వాడు నరకానికి వెళ్ళిపోతాడు, అగ్నిగుండంలో కాలిపోతాడు, ఆ ఆత్మ నశించిపోకూడదని చెప్పి యాండి రాజ్యాన్ని విడిచిన సొలొమోను వలె పరమ తండ్రి రాజ్యాన్ని విడిచి, సింహాసనం విడిచి, కిరీటాన్ని విడిచి, మహిమ దూతల సహవాసాన్ని విడిచి, ఆరాధన విడిచి, బంగారపు వీధులు ఇచ్చి నువ్వు పడి ఉన్న చోటకొచ్చి నీ కోసం రక్తం కార్చాడు, నీ కోసం ప్రాణం పెట్టాడు, నీ కోసం దెబ్బలు తిన్నాడు, నిన్ను రక్షించుకున్నాడు నా యేసయ్య. గట్టిగా చెప్పలు కొట్టు. దేవునికి స్తోత్రం చెప్పు. ఏయ్ పిచ్చ మాటలు మాట్లాడక. ఆడెవడో కనపడి, ఎప్పుడో కనపడి ఏదో అన్నాడు, వెళ్ళిపోయాడు కదా, ఆడు వస్తాడా? రాజుగారి సంబంధం మతి ఉందా, సొత్తు ఉందా నీకు? ఆయన కోరుకుంటే నీకంటే అందగత్తలు సూపర్ మంది దొరుకుతారు. ఈవిడంటదే, మీ ప్రపంచానికి రాజు మీకు కావచ్చు, నాకు నా ప్రియుడే నా రాజు. ఆయన వెళ్ళినప్పుడు చెప్పాడు వస్తానని, తీసుకెళ్తానని. వస్తానన్న యేసు రాజు. బెదరా ఓ దెబ్బ కొట్టు, సెల్ల మునిపోయావు. పెళ్ళైందా? సంసారం బాధలో ఉంటున్నావు నువ్వు. తండ్రి ప్రభా సంసారం బాధలో పెట్టుకుంటే మీరా ఆయన బాధ అయింది. కొట్టు బెదరా దెబ్బ. వస్తానన్న యేసు రాజు రాకమానునా, తెస్తానన్న బహుమానం తేకమాను. అయ్యగారు చప్పలు పట్టరేట్టు వెనకలా. వస్తానన్న యేసు రాజు రాకమానునా, తెస్తానన్న బహుమానం తేకమానునా. చప్పట. రాజు వస్తున్నాడు, కన్నులారా రాజ్యం తెస్తున్నాడు. పాడండి. మనకి బిట్లు పనవన్నా నడకే. వస్తానన్న యేసు రాజు రాకమానునా, తెస్తానన్న బహుమానం తేకమానునా. వస్తానన్న యేసు రాజు రాకమానునా. చప్పట్లో. రాజు వస్తున్నాడు, జనులారా రాజ్యం తెస్తున్నాడు.
దేవుడి స్తోత్రం చెప్పండి. చప్పట్లు ఎలా కొడుతున్నారంటే మీరు ఇష్టం లేని సంవత్సరంలో కొడుతున్నారు. ఒక ఆవిడ ఇలాగే చప్పలు కొట్టండి అంటే అందంట అయ్యగారు. ఎన్ని పాటలు కన్నా కొడతాం, ఫస్ట్ పాట కానించి స్టేజ్ ఎక్కిన ప్రతి ఓడు చప్పలు కొట్టు అంటున్నారు. సీత అడిపోతుంది ఇక్కడ అందంట. అది పాయింటే. ఇక్కడికి వచ్చిన ప్రతి ఓడు ఏదో చూపిద్దామని కొట్టాలి, ఉజ్జీవంగా ఉండాలి, ఉత్సాహంగా ఉండాలి అంటారు. కిందకి వెళ్ళిపోతే వీళ్ళు కొట్టరు ఎంతగానో. అవునా కదా అయ్యగారు? ఫస్ట్ కూడా అలాగ అందంట చెల్లె, లాస్ట్ కూడా ఇంకా చెయ్యి రూపు వచ్చిందంట. ఈసారి ఎవరో కొట్టడం కొట్టేస్తుందంట. అంతవరకు తెచ్చుకోకుండా జాగ్రత్తగా కొట్టేయాలి మీరు, ఓకేనా? రాజు వస్తున్నాడో జనులారా, రాజ్యం తెస్తున్నాడు. చప్పట్లో బెదరా. రాజు వస్తున్నాడు జనులారా, రాజ్యం తెస్తున్నాడు. వస్తానన్న యేసు రాజు రాకమానునా, తెస్తానన్న బహుమానం చేకమానునా. వస్తానన్న బెదరా కొట్టు. తెస్తానన్న బహుమానం చేకమానునా. హాయ్ పిల్లలు, వెనకబడిపోయినట్రా మీరా? ఎక్కడికైనా సెలర్ అయిపోతారు. హాయ్ పిల్లలు అంటే అంటారు. ఇక్కడ వీబీఎస్లు జరుగుతున్న దగ్గర ఉపాసం పెట్టేస్తున్నారు వాళ్ళు. మేము దేవుని స్తోత్ర. ఆవిడొకటే మాట చెప్తుంది, మిమ్మల్ని పంపిన రాజు గారికి డబ్బు ఉండొచ్చు, అందం ఉండొచ్చు, ఐశ్వర్యం ఉండొచ్చు, రాజ్యం ఉండొచ్చు, కానీ నా ప్రియుడు ఒక మాట చెప్పాడు, నేను మరలా పిచ్చి మాటలు మాట్లాడక. మీ అమ్మగారితో మాట్లాడుతున్నాడు, మీ అన్నయ్యలతో మాట్లాడుతున్నాడు. వాళ్ళ అమ్మ చెప్పిన, మళ్ళీ వాళ్ళ అన్నయ్యలు చెప్పిన, బంధువులు చెప్పిన ఒక్క మాట చెప్పింది, అదే మన మూలవాక్యం, నేను నా ప్రియుని దానను, అతడికి మాత్రమే నా మీద ఆశ పెట్టుకునే హక్కు ఉంది. చదువరా మూలవాక్యం మీరు 7:10. నేను నా ప్రియుని దానను, అతడు నా యందు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు ఎవరు వారు? ఎవరి వశంలో ఉన్నారు? ఎవరి ప్రేమలో ఉన్నారు? ఎవరిని ప్రేమిస్తున్నారు? ఎవరి కోసం బ్రతుకుతున్నారు? ఏం చేస్తున్నారు? 37 తారీఖున దీపావళి చేశారా? యాక్ట్ చేయకండి. అసలు దీపావళి తెలుసా మీకు? మీరు సంతూర్ శోభ యాడ్లాగా యాక్ట్ చేయకండి. చెప్పండి, తెలుసా తెలదా? ఏం చేస్తారు? ఇప్పుడు దాకా నా చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా అండి, ఒక కాకరపువ్వొత్తు కానీ ఒక మతాబా గారు ఎలిగిస్తుందండి, చేస్తాను ఇక్కడ ఒక సేలు ఎగితే ఒట్టయ్య గారు. మీరు ఏమైంది మీ పిల్లల్ని వెనకేసుకొస్తున్నారా? నేను చదివే వచ్చేసి నేను, అర్థమవుతుందా? అంటే ఏదో టైంలో మీరు ఏం చేసేసారు? మనకి వాళ్ళతో సంబంధం ఉందా? మనం ఎవరి వారము? యేసయ్య వారము. మనం జై కొట్టాలి చెప్తే ఎవరు జై కొట్టాలి? బలో క్రీస్తు మహారాజుకి. అందరూ ఒకటేనా? మరి ఆడు ఎవడో అంటున్నాడా అందరూ జై కొట్టే అంటున్నాడా? అన్ని తినేమంటున్నాడా? ఒకవేళ ఫ్యాన్స్ ఎవరంటే నాకు రోషంగా బతుకుతాను, ఏం భయం ఏం లేదు. నీకు అట్టుపొడి కావాలి సెంటర్లో కొనుక్కో, డజన్ కొనుక్కో, 20 రూపాయలకి వస్తాయి. ఒక అట్టు మొక్క పొడి కోసం ఎంత తినేస్తున్నా లేరా ఎటువంటి వాళ్ళు? కొబ్బరి చెప్పు కోసం ఎందుకు? బొండం కొనుక్కో, నీళ్ళు కూడా తాగొచ్చు. చచ్చిపోయినా బ్రతికిన మనం క్రీస్తు వారము. పౌలయ్య గారు అంటాడా, నేను మనుషులను సంతోషపెట్టేవాడిని అయితే ఎప్పటికీ నేను క్రీస్తు దాసుడును కాదా? చెలికత్తులారా, యెరూషలేము కుమార్తెలారా, అన్నలారా, అమ్మ, మీరు ఏమైనా చెప్పండి, నేను నా ప్రియుని దానను, అతడు మాత్రమే నా మీద ఆశ పెట్టుకోవాలి. కాదే రాజు పిలుస్తున్నాడు. ఇంతకీ మర్మం ఏంటంటే ఆయన ఒకడే, కానీ ఇది ఒక అగ్ని పరీక్ష ఇవిడికి. అర్థమవుతుందా? యేసయ్య అన్నాడు, నేను త్వరగా వస్తాను, మరలా మిమ్మల్ని తీసుకెళ్తాను అన్నాడు. అవునా? ఆ రోజు సొలొమోను కూడా చెప్పింది అదే, సొలొమితి, నేను త్వరలో వస్తాను, నేను తీసుకెళ్తాను అని చెప్పాడు తప్ప నేను రాజుని పలానా చోట తీసుకెళ్తాను, నా కథ, నా గొడవ, నా గోత్రం ఇదని ఏమీ తెలదో. గుడ్డిగా నమ్మింది ఏంటంటే నా ప్రాణాలు కాపాడు, ఎంతకన్నా గొప్ప ప్రేమ ఏముంటుందని. నా కోసం ప్రాణం అడ్డం పెట్టాడు, ఎంతకన్నా గొప్ప ప్రేమ ఏముంటుందని. చెప్పండి, యేసయ్య కన్నా గొప్ప ప్రేమికుడి ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా? మీకోసం రక్తం కార్చేంత ప్రేమించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీకోసం నలిగిపోయి, అరిగిపోయి, కలిగిపోయి, నలిగిపోయి వీధులంటే ఏడవబడిన వాడు ఎవరైనా ఉన్నారా? మాట్లాడతలేదు మీరు. ఈరోజు ప్రేమలన్నీ మాయ ప్రేమలే కదండి, మోస ప్రేమలే కదా. ఆడెవడో మన సెలిపిసి వెళ్ళిపోతాడండి. డియర్ బంగారం నాశనం చేసి మళ్ళీ బంగారం అంటే ఇడికి
నన్ను మోసం చేసావు, నేను ఎంతో ప్రేమించాను, నీ కోసం కోసుకున్నాను. ఏం కోసుకున్నాడు మరి? ఇదిగో నీ సెల్ ఫోన్ కొన్నాను, కానీ ఈరోజు మన థామస్ గారితో వెళ్ళిపోతున్నావు నువ్వు. ఇది చాలా దుర్మార్గం. నా గుండ్ల మీద తన్నేసావు. నువ్వే ప్రేమించాక నేను నీ వాడిని అనుకున్నాను, నువ్వు నా దాను అనుకున్నాను, కానీ నువ్వు నా దాను కాదు, థామస్ గారు దాను. నేను చచ్చిపోతాను, రైల్వే టికెట్ ఎత్తాను, మల్లవరం ట్రైన్కి 11 గంటలకు వస్తుంది ట్రైను, ఇదిగో 11:15 అయింది, చచ్చిపోతాడు. ఇటు జీవిత విలువని తెలదు వీడికి. ఒరే, అది అవతో నిన్ను మోసం చేస్తే దానికోసం చచ్చిపోతాం ఎందుకు? దేవుడి కోసం బ్రతుకు, మీ అమ్మ కోసం బ్రతుకు, మీ నాన్న కోసం బ్రతుకు, సంఘం కోసం బ్రతుకు, ఏదోటి సాధించు. ఎవరు వద్దన్నారో వాళ్ళ ముందే గొప్పోడైపోవాలి. అవునా? నా కాళ్ళు ఏళ్ళు అన్నీ బాగున్నప్పుడు ఓ శిలక నన్ను ప్రేమించింది, ఇంత పొడుగు రాసింది ఉత్తరం. మనకి శిలక బాబోయ్ అంటే మరి సాక్ష్యం అమ్మది. నాలంటూనే డబ్బా బయట చెప్పేస్తాం, వీళ్ళందరూ యాక్ట్ చేస్తారు. వీళ్ళ ప్రతి ఓడికో ఇష్టమే ఉంటుంది, అది తెల్లదే వీళ్ళకి. కథలు చెప్పకండి నా దగ్గర. స్కూల్లో ఒకటి, కాలేజీలో ఒకటి, సమాజంలో ఒకటి ఉంటుంది. వీళ్ళు పైకి బాబోయ్ డాక్టర్ పాస్టర్ గారు ఇది అప్పుడు ఇది సెల్లే వింటున్నారా? మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా చివరికి ఆ ముసలి తాతను కూడా అడగండి, స్విచ్ నొక్కండి, ఇప్పుడు ఎంతలేరా మనవాడు ఆ కథ మనకి ఏదో ఉందా అంటాడు. ప్రతి ఓడికి కథ ఉంటుంది, చెప్పరు కథ. డాక్టర్ బాగా సాక్ష్యం అని చెప్పేస్తుంట అంతే. అర్థమవుతుందా? నా ముందు యాక్టింగ్ పని అవుద్దాం, మనంతా ఓపెన్ హార్ట్. దేవుని స్తోత్రం చెప్పండి. కాళ్ళు పోగానే వదిలేసి వెళ్ళిపోయింది. ఆ దెయ్యం పోయింది, నేను చచ్చిపోలే. ఈరోజు వాళ్ళ బాధపడే స్థాయిలో నేను బ్రతుకుతున్నాను. నీకు అర్థమవుతుందా? మనమంటే ఇష్టం లేని మన జీవితం వెళ్ళిపోతే మంచిది. ఈ మాయ ప్రేమలండి, మోస ప్రేమలు. అందుకో పాట రాశాను, 9:70. ప్రియుడు ఇదిగో మీరు ఇటువంటి నవ్వు నవ్వకూడదు. మొగుడు కొట్టినందుకు ఏడలేదంట అయ్యగారు, తోటికి వాళ్ళు నవ్వునందుకు బాధపడిందంట. ఇప్పుడు మా ఇద్దరి మధ్య గొడవ పెట్టాను. తమ్ముడా నేనేమనలేదు తమ్ముడా, ఈ చంద్రాలు వాళ్ళు నవ్వేస్తున్నారు, నాకు సంబంధం లేదు. సంసారాన్ని కూడగొట్టేలాగా ఉన్నారండి అయ్యగారు. ఇలా ప్రియుడు ప్రేమలో మోసం, ప్రియురాలి ప్రేమలో మోసం. ఉన్నాయా లేవా? మోసం చేసే ప్రియుడు ప్రియురాలు లేరా? మాయ ప్రపంచం ఇది మోస ప్రపంచం, మాయ ప్రపంచం ఇది మోస ప్రపంచం. ఎక్కడ చూసిన మోసం, ఎందులో చూసిన మోసం, మోసం మోసం అంతా మోసం, మోసం మోసం అంతా మోసం. స్పీడ్ ఎక్కువ ఉంది. మాయ ప్రపంచం ఇది మోస ప్రపంచం, మాయ ప్రపంచం ఇది మోస ప్రపంచం. చప్పడి కొట్టండి, చప్పడి కొట్టాలి అందరూ కూడా, చప్పడి కొట్టండి అందరూ కూడా. ప్రియుడు ప్రేమలో మోసం, ప్రియురాలు ప్రేమలో మోసం, ప్రియుడు ప్రేమలో మోసం, ప్రియురాలి ప్రేమలో మోసం. మోసపోయావా చెల్లి, మోసపోయావా, మోసపోయావా తమ్మి, మోసపోయావా. మోసం మోసం అంతా మోసం, మోసం మోసం అంతా మోసం. మాయ ప్రపంచం ఇది మోస ప్రపంచం, మాయ ప్రపంచం ఇది మోస ప్రపంచం. అవునా కదా? ప్రియుడిని మోసం చేసిన ప్రియురాళ్ళు ఉన్నారో, ప్రియురాళ్ళను మోసం చేసిన ప్రియుడు లేరా? మరి స్వచ్ఛమైన ప్రేమ లేదా ఈ ప్రపంచంలో? మచ్చలేని ప్రేమ, మరుపురాని ప్రేమ, మధురమైన ప్రేమ, మరువలేని ప్రేమ. ఎవరి ప్రేమ? యేసు ప్రేమ, నా యేసు ప్రేమ, యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. మచ్చలేని ప్రేమ, మధురమైన ప్రేమ, మరుపురాని ప్రేమ, మరువలేని ప్రేమ. ఎవరిదే? యేసు ప్రేమ, నా యేసు ప్రేమ, యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. దేవునికి స్తోత్ర. సమయం పరిగెడుతుంది, ఎంతో మందిని కంట్రోల్ చేయగలుగుతున్నాను, కానీ ఈ గడియారంలో ఈ 2 ముళ్ళు కంట్రోల్ చేయలేకపోతున్నాయి. కానీ నేను
దేవునికి స్తోత్రం చెప్ప. హల్లెలూయా. పరమగీతం ఇప్పుడప్పుడు అయిపోయేది కాదు, అది అయిపోద్ది ఒక రాత్రిలో. నువ్వు రాజు చేత కబురు పెట్టబడినా ఏం చేసినా నేను మాత్రం రాజు వశం అవను, నేను ఒక్కళ్ళ వశమే అవుతా. ఎవరినే? నేను నా ప్రియుని దానని. మనం ఎవరు వారము? మీరు ఎవరి వశంలో ఉన్నారు? ఎవరి స్వాధీనంలో ఉన్నారు? ఎవరికి లోబడిపోయి ఉన్నారు? మాట్లాడాలే. సొలొమోను గారు ఏండి రాజుగారని తెలియక, ఏండి ఈయన ఒకడని తెలియక అనుకుంటుంది. కానీ ఇక్కడ ఆమెకు ఒక పరీక్ష, ఇది ఆమె స్వచ్ఛమైన ప్రేమకి ఇది ఒక పరీక్ష. సాధారణంగా మనలాంటిలో అయితే ఏం చేస్తారంటే, ఆ పనికి మనోడు ఎవడో, ఆ గొర్రెలు కాపురాడు ఎవడో, ఆడికన్నా ఈడే బెటర్ కదా అని చెప్పి చాలామంది ఏం చేస్తున్నారు, సిమ్ కార్డులు మార్చినట్టు చెప్పండి లవర్లనే. మా ఊర్లో ఒకడు ఉన్నాడు, నాతో డ్రైవింగ్ వచ్చాడు అయ్యారు. ఆ డ్రైవింగ్ కన్నా ఈ బాధ ఎక్కువైపోయింది నాకు. ఇంటికి వెళ్ళిపోతున్నావా? అయితే నువ్వు అంబేద్కర్ బొమ్మ కాడి నుంచి వెళ్ళకో, పలానా అక్కడి నుంచి అలాగే వెళ్ళు. ఒరే ఇదేం ప్రేమరా, అనుమానం ప్రేమరా అన్నాను. అలాగనకనయ్యా, అక్కడ కుర్రోళ్ళు మంచోళ్ళు కాదు, మంచోళ్ళు కాకపోతే కాదు, ఈడే ఒకడు వల్లోంచి లాగేశాడు. ఈడు భయం ఏంటంటే ఈడు గూట్లోంచి కూడా ఎవడు లాగేస్తాడని. నీకు అర్థమవుతుందా? వీడికి నమ్మకం లేదు, తిరగలేదు వీడికి. నేను అన్నాను, ఇలాగైతే ఏదో రోజు ఇలాగ ఎగిరిపోద్దురా, నీ ప్రేమ నిలబడదురా అన్నాను. మొన్న అలాగే జరిగింది నా నోటు వాక్కును. ఆడు అంటాడు, అన్నయ్య నువ్వు అన్నట్టు జరిగిపోయింది అన్నయ్య. నేను అన్నట్టు వేటరా, నీ ప్రేమలో నమ్మకం లేదు, మీ స్వచ్ఛమైన ప్రేమ కాదు. అవునా కదా? ఆడికి ఎవరికన్నా నువ్వు బెటర్ అనుకున్నదే, ఇప్పుడు నీకన్నా ఇంకొకటి బెటరా? కానీ సోలమిత్ అంత ఉంటుంది, సొలొమోను పళ్ళకు వచ్చిన బంగారం వచ్చినా వెండి వచ్చినా ఎవరైనా రావచ్చో, నేను ఆ రాజు వశము కాను, నేను నా ప్రియుని దానును, అతడు మాత్రమే నా యందు ఆశ. మీరు ఎవరి వశంలో ఉన్నారు? ఎవరి స్వాధీనంలో ఉన్నారు? కొంతమంది ఏంటి మందు బాబులు మత్తు వశంలో ఉన్నారు, అవునా? కొంతమంది ఇంకొకరి వశంలో ఉన్నారు. కొంతమంది సెల్ ఫోన్ వశంలో ఉన్నారు. ఈరోజు సెల్ ఫోన్ లేకపోతే ఏది జరుగుతలేదు. ఆడు ఎవడో అన్నాడో, సెల్ ఫోన్ లేకపోతే బాత్రూమ్ కూడా వెళ్తలేదు అంటాడు. ఇదంతా దరిద్రమో చూడు. రేపు పొద్దున సెల్ ఫోన్ బ్యాన్ చేస్తాడు పత్తి తట్టి. నా డౌట్లు వస్తాయి కదా మరి. ఇక్కడ మీరు ఎవరి వశంలో ఉన్నారో? ప్రియుడి వశంలోనా? ఈ లోకపు ప్రియుల వశంలోనా? లోక ప్రియురాల వశంలోనా? మత్తు వశంలోనా? మద్య వశమా? జోదమా? పేకాట? గంజాయ? మొత్త? డ్రగ్సా? అక్రమ సంబంధమా? ఎవరి వశంలో ఉన్నావు నువ్వు ఎవరు దానువు? ఎవరితో ఉంటున్నావు? సోలమిత్ అంటుంది, నేను ఒకడితోనే ఉంటాను, నేను నా ప్రియుడి దానిని, అతడు మాత్రమే నా మీద ఆశ పెట్టుకోవాలి. బిడ్డ, మనం ఎవరు వారము? క్రీస్తు వారము. యేసయ్య స్వరక్తమిచ్చి సంపాదించిన ఆయన సొత్తు. ఈ దేహం మీద అధికారం ఎవరికి ఉంది? మాట్లాడాలి మీరు. మన సర్వం మీద అధికారం ఎవరిదే? మనం ఎవరి కోసం బ్రతకాలి? ఎవరి కోసం బ్రతుకుతున్నారు? నేను చచ్చిపోతానా? నువ్వు ఆ థామస్ గారితో వెళ్ళిపోయావు కదా, చచ్చిపోతాను. నీ పనికి మాలి ఆవిడ కోసం చచ్చిపోతావా? నువ్వు నిరూపించాలి. థామస్ గారి కన్నా నేనే బాగా చూసుకుంటానని నిరూపించాలి తప్ప, నన్ను వదులుకున్న థామస్ గారితో వెళ్ళిపోయావు, సిద్ధకొట్టేదో థామస్ గారు, ఇక డాక్టర్ బాగుపడుతుంటే మంచిదని రేపు తెలుసుకునేలాగా ఏడ్చేలాగా బతకాలి మనం. అవునా కదా? మాట్లాడతలేదు మీరు. ఒక్క యేసయ్యకే ఒక ఫోన్లో 2 సిమ్ములు. మీరు అంతేనా? అలా అడగసేలే కోపడతారు కొంతమంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ అంటున్నారు, ఏంటమ్మా సొలొమోను రాజు గారి కన్నా గొప్పవాడా నీ ప్రియుడు? అంతకన్నా ఆస్తి ఉందా? అంతకన్నా అందం ఉందా? అంతకన్నా డబ్బు ఉందా? అంతకన్నా అధికారం ఉందా? అసలు ఇదిగో నువ్వు చెప్పు, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని అన్నారా లేదా మాట? పరమగీతంలో ఉందా లేదా మాట? ఎంతో సుందరుడమ్మ. అయ్యగారు భజన, యేసయ్య భజన బెదరో డోలక్క తబలలో ఏం చేయి. మీరు నవ్వుతారట బాబా, ఇన్ని స్కేలో ఏ అంటారు, తింగర అంటారు, వీళ్ళు సంసారం మొత్తం నాశనం చేసేది ఇలా ఉన్నారేలో. కర్మ, దేవుని స్తోత్రం. ఎంతో సుందరుడమ్మ తాను,
నేనెంతో మురిసిపోయాను, ఎంతో సుందరుడమ్మ తాను. ధవళ వర్ణుడు రత్న వర్ణుడు నా ప్రియుడు. వచ్చాక మధ్యలో పెడతారు పాడు. అవని 10,000 అతి శ్రేష్ఠుడా తుండు. పాడు. ఎంతో నీకెంతో నాకెంతో మనకెంతో. నాతో పెట్టుకోకూడదు అక్క. ఇదిగో నీకేమో రాగాలో ఆది తంబోజి అన్నీ తెలుసు, మనంతానేమో నాటు దెబ్బ. నువ్వు మధ్యలో మైకట్టుకుంటే నువ్వన్నా ఇది అయిపోతుంది అయిపోతుంది. దేవునికి స్తోత్ర. అయ్యగారు నేను ఏ పాడుకుంటూ వెళ్ళిపోతుంటే కొంతమంది ఇలాగే ఓ చోట ఒక ఆవిడ ఇలాగే పాడేస్తుంది. నేనేమో పదలు కట్టి ఉంటాం కదా అప్పటికప్పుడు. ఆ పదాలు ఈ పదాలు మారిపోయాయి, పాట మారిపోయింది అంటుంది. పాట మారిపోవో, నా జీవితం దగ్గర పదాలు మారిపోతాయి. ఇప్పుడు ఆ పాట కూడా పాడనా? ఎలా మారిపోయినా చెప్పనా? నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా, నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా, నాకున్నవన్నీ నీవిచ్చినవేనయ్యా, నాకున్నవన్నీ నీవిచ్చినవేనయ్యా. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. చప్పట్లో చప్పట్లో చప్పట్లో. నడవలేక పడి ఉన్న నన్ను నీ కృపతో నన్ను లేపావయ్యా. అసలు పాట ఏముంటది? నాకు ఈ పాట బాగా వచ్చినాడు మైకెట్టేసుకుని లేక లేక అంటుంది. నా బతుకు పాట నేను పాడుకుంటున్నాను. నడవలేక పడి ఉన్న నన్ను నీ కృపతో నన్ను లేపావయ్యా, శక్తితో నింపి నన్ను నడుపగా, శక్తితో నింపి నన్ను నడుపగా, బ్రతికెద నేను నీ సాక్షిగా. పదం కలిసిందా? మరి ఎలాగంటే పాడేస్తాను, మధ్యలో వస్తే అలాగైపోతా. నువ్వేంటంటే ప్రొఫెషనల్గా అక్కడికి వచ్చి మరి సప్పట్లు కొట్టిన పెట్టారని ఎంతో అని పాడుకోవాలి. నాలాంటి ఉప్మా పడితే పెట్టుకోకూడదు అక్క. దేవుని స్తోత్రం చెప్పు. అర్థమైందని ఇంకెప్పుడు మా ఊరు రాకనని చెప్తుంది. ధవళ వర్ణుడు రత్న వర్ణుండు నా ప్రియుడు, ధవళ వర్ణుడు రత్న వర్ణుండు నా ప్రియుడు, అవని 10,000 అతి శ్రేష్ఠుడాతుండు. నీ ప్రియుడి గొప్పతనం ఏంటి? వేరే ప్రియుని కన్నా నీ ప్రియుని విషయం ఏంటి? ఈ పాట పాడుకుంటుందామే. నా ప్రియుడు ఏంటనుకుంటున్నావు? మీరు రాజుగారి లాగా డబ్బు లేపవచ్చు, రాజ్యం లేపవచ్చు. నా ప్రియుడు ధవళవర్ణుడు, నా ప్రియుడు రత్నవర్ణుడు, నా ప్రియుడు అతికాంక్షణీయుడు. 10,000 మందిలో కూడా నేను అతన్ని గుర్తించగలను. ధవళవర్ణుడు అంటే పరిశుద్ధుడు. అమ్మ ఎవర్రా తల్లి? పరిశుద్ధుడు. మన దేవుడు ఎవరో? ఈ ప్రపంచంలో ఎవరికైనా సవాల్ విసురుతున్నా నా యేసయ్యని బట్టి. నా యేసయ్య అన్న మాట నేను చెప్తున్నాను. నా యేసయ్య లాంటి పరిశుద్ధుడు ఈ ప్రపంచంలో లేడు, ఉండబోడా. ఆయన చూపు పరిశుద్ధం, ఆయన మాట పరిశుద్ధం, ఆయన బ్రతుకు పరిశుద్ధత. అవునా కదా? ఆయన చూపులో, మాటలో, క్రియలో, బ్రతుకులో పాపం లేదు. నాలో పాపం ఉందని మీలో ఎవడైనా రుజువుపరచగలడా? ఎంత గొప్పవాడండి మన ప్రియుడు. ఈ ప్రియుడిని విడిచి మనం వేరొక ప్రియుడిని వెంబడించవచ్చా? మాట్లాడాలి. వేరొకరిని ఫాలో అవ్వచ్చా? వేరొకరు పండగలు చేయొచ్చా? మాట్లాడండి మీరు. మనం ఎవరిని మనం ద్వేషించొద్దు, ఎవరిని దూషించొద్దు. మనం ఏ వ్యక్తిని కానీ, ఏ మతమును కానీ, ఏ సంస్థను కానీ, ఏ డినామినేషన్ కానీ మనం ద్వేషించొద్దు. అందరినీ గౌరవిద్దాం. కానీ మన విశ్వాసంలో మాత్రం గట్టిగా పట్టుకోవాలి.
ప్రకటన గ్రంథంలో 10 చెప్పాడు, నీ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకో, నీ కిరీటాన్ని గట్టిగా పట్టుకో, నీ రక్షణను గట్టిగా పట్టుకో. మా భక్తులారా నెతకండి రా తల్లి, ఇంటికి వెళ్ళాక తాతయ్యకి నిద్ర రాకుండా లైట్ వేసి నెతికండి. ఏనండి, ఈరోజు చాలామంది ఏం చేస్తున్నారంటే డబల్ సిమ్ మెయింటైన్ చేస్తున్నారు. ఎలా తెలుసా? యేసుబాబు పండగ, ఇంకో పండగ. ఉదాహరణ చెప్పనా, మనోళ్ళు క్రిస్మస్ చేసేస్తారు, సంక్రాంతి చేసేస్తారు. చేయరా ఏండి? అల్లుడు గారిని గట్ట సంక్రాంతికే కేకేస్తారు, క్రిస్మస్ కేకేరు. పప్పలో జంతుకులు పాకొండలు అన్నీ కూడా అప్పుడే వండుతారు. క్రిస్మస్కి వండితే ఉడకవా జంతుకులు? ఉడకవా పాకొండలో? ఈడెవడ వాలంటరీయా? జీతం ఉందా? కూర్చోబెట్టేయండి అమ్మా. దేవుని స్తోత్రం చెప్పండి. ఎప్పుడు కేకేయాలి? క్రిస్మస్ కేకేయి. క్రిస్మస్ కొండు 2 క్యాన్లు వండి 1 క్యాన్ పంచిపెట్టే పేదోళ్ళకి, దరిద్రులకి, లేనోళ్ళకి. 4,000 రూపాయల బడ్జెట్ అయితే క్రిస్మస్కి 2,000 రూపాయలు నువ్వు కొనుక్కో, 2,000 రూపాయలు పేదలకు కొని పంచిపెట్టు. వస్త్రాలు అవునా కాదా? పంచిపెడుతున్నారా? కొత్త బట్టలు కొని పంచిపెడుతున్నారా పేదలకే? మొత్తం అన్ని బట్టలు మీకే. బీరువా నిండా చీరలే, అలమార నిండా చీరలే. ఆ మొగోడి 2 జతలు తెస్తారు, అత్తరింటికి వెళ్తాక పండక్కి. మిగతా అన్నీ గోడకి ఆ తులుపుకి వెళ్ళాడతాయి. నమస్కారం మనవి. నిజం చెప్పండి, మీ బట్టలు ఎక్కువ ఉంటాయి, పురుషుల బట్టలు ఎక్కువ ఉంటాయి మీ ఇంట్లో. ఎందుకంత వేస్ట్ ఖర్చు? ఈరోజు సగం కాపురాలు మొగుడు సంవత్సరం సగం నాశనం అయిపోతుంది గుడ్డ మొక్కల్లోనే. ఈ తిండి కాడే నాశనం అయిపోతున్నాయి. కొంతమంది డబ్బులు ఉన్నాయనుకోండి, ఆ రోజే ఎగిరేవి, పాకేవి, దేకి అన్ని రూపాయలు ఉండేస్తారు వీళ్ళు. ఎందుకంటే పండగ, కిస్మిస్, నీకు మొక్క నాకు మొక్క, నీ తిండి మండిపోను. లేరా ఇటువంటి వాళ్ళు? వండు, ఎక్కువ వండు, మొత్తం నువ్వు తింటా కాదు, పేదోడు పెట్టు. ఈరోజు క్రిస్మస్ పండుగ, ఒక అన్న వస్తాడు, ఒక అక్క వస్తుంది. మా జీవితంలో పండగ నిమిత్తం ఎదురు చూసే భిక్షగాళ్ళు ఉన్నారు, పేదోళ్ళు ఉన్నారు, నిరుపేదలు ఉన్నారు. నరలేరా? వాళ్ళకి వస్త్రం పంచిపెట్టావు ఎప్పుడన్నా? వాళ్ళకి అన్నం పెట్టావా? చెప్పాలే. కేక్ మొక్కలు నువ్వు తినేస్తున్నావు, మాంసం మొక్కలు నువ్వు తినేస్తున్నావు. తినేసి హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్. లేరా? మళ్ళీ 10 రోజులు గడవగానే మళ్ళీ అది మనడు అలవైకుంఠం పొరలాగా పుంజేసి బయలుపోతాడు. లేరా? ఇవన్నీ వచ్చేయండి మధ్యలోన. తమ్ముడా మీ తాలూకా ఎంత కష్టం వచ్చిందిరా బాబు. ఆడో చూసేవారు అప్పుడు పిల్లల్ని. పెళ్ళయిందా తమ్ముడా? ఇంకంతే, మా మొగోడి జీతం అలాగ అయిపోయి. థామస్ గారు అబ్బాయి గారా? చీకట్లో బాగా ఇలా తలైందటి, అటెలవని మా ఇటు వచ్చేసింది. ఇప్పుడు ఎనుపం కూడా వచ్చేది. ఇప్పుడు కేకేసుడికి చెప్పచ్చు నేనా? దేవుని స్తోత్రం చెప్పండి. మా అయ్యగారికి మనశ్శాంతి లేదు. సంఘమే చూసుకోవాలా, సంసారమే చూసుకోవాలా? అయ్యగారు ఏంటో ఈ బాధలో ఇవన్నీ నా కళ్ళ ముందే పడతాయి. నేనే గుడ్డోళ్ళగా బతకలేను. చేయొచ్చా తల్లి? అన్ని పండుగలు చేయొచ్చా? మనం ఈస్టర్ చేసేస్తున్నారు, దీపావళి చేసేస్తున్నారు, సంక్రాంతి చేస్తున్నారు, క్రిస్మస్ చేసేస్తున్నారు. అల్లుడు గారిని తీసుకుని వచ్చేయమ్మా అంటున్నారు. అమ్మ అవునంటారా కాదంటారా? కొంతమంది అల్లుళ్ళు ఉంటారండి, ఫస్ట్ సంవత్సరం 2 సంవత్సరం వాళ్ళ పిల్లలు పెద్ద మనిషి అయి పెళ్ళికి వచ్చి కూడా వచ్చేస్తారు. ఈ ముసలోళ్ళు అరిగిపోయేలాగా, కరిగిపోయేలాగా. ఇలా అల్లుడు కాదు, జలగల ఇళ్ళం. ఇమ్ము గీకు గోకు లాగు. ఇంకెంతకాలం వెళ్తాం? మీ అమ్మని, మీ నాన్న పండగ తీసుకురా, క్రిస్మస్ తీసుకురా, ఈస్టర్ తీసుకురా. 4 రోజులు ఉంటారు, 4 ముద్దలు పెట్టు, వాళ్ళకి బట్టలు పెట్టు. పెద్దోళ్ళ దగ్గర మన మీద తింటమేంటి అని అనవద్దా? నీట్గా వెళ్ళిపోతారు అంతే. అల్లుడు వచ్చాడు, మర్యాదలు ఏం లేవా? ఉన్నాయరా బాబు నీకు? జలగ నువ్వు రక్తం తాగాయి. లేరా ఇటువంటి వాళ్ళు? క్రిస్మస్ చేయండి, ఈస్టర్ చేయండి, మన ఒక్కల వారమే. ఆమె అంటుంది, నేను నా ప్రియుని దానును, అతడు మాత్రమే నా యందు ఆశాబద్ధుడు. ఏంటమ్మా నీ ప్రియుడు గొప్పతనం అంటే? నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, అతి కాంక్షణీయుడు, అతి మనోహరుడు, అతి సుందరుడు, 10,000 మందిని నేను గుర్తించగలను. లాస్ట్ మాట చెప్పి ముగిస్తున్న టైం అవుతుంది కాబట్టి ఈవిడే వీళ్ళ ప్రియుడు ఎంత బాగా చెప్పుకుంటారంటే, ఇద్దరు ఎంత ప్రేమ, ఎంత గొప్పదంటే వీళ్ళందరూ వెళ్ళి చెప్పారంట సొలొమోనుకి, ఏమండి మీరు ఆవిడ రమ్మంటే వస్తలేదు, ఆవిడకి ఎవరో ప్రియుడు ఉన్నాడంట, ఆడెవడో గొర్రెలు కాసుకునేవాడంట, ఆపదలో తప్పించాడంట, ఈవిడ కోసం ప్రాణం పెట్టాడంట, ఆడి కోసం ఎదురు చూస్తున్నప్పటికీ సొలొమోను సంతోషపడతాడు, బాధపడతాడు? చెప్పండి. అది నేను వచ్చే వరకు నా కోసమే ఎదురు చూస్తున్నాయి కళ్ళు. ఆ దేహం నా కోసమే పవిత్రంగా కాపాడుకుంటుంది.
తన తనువు, తన చూపు, తన మాట, తన బ్రతుకు నాకు అంకితం చేసుకుందని మురిసిపోతున్నాడండి. అమ్మా ఏమైపోతున్నాడు రా? మురిసిపోతున్నాడు. యేసయ్య వచ్చేదాకా ఈ తనువు ఎవరి కోసం కాపాడాలి? పరిశుద్ధంగా ఉంచుకోవాలి, నీతిగా, యథార్థంగా, భక్తిగా బ్రతకాలి. అవునంటారా కాదంటారా? ఈ మర్మం ఆయన తెలుసు. ఎందుకంటే ఆ గొల్లవాడు ఆయనే, ఆ రాజుగారు. అబ్బా ఏం ప్రియురాలు దొరికిందిరా బాబు నాకు అని చెప్పి ఆ ప్రియుల గురించి ఒక మాట చెప్పాడు, ఆ ప్రియుడి గురించి ఒక మాట చెప్పారు. ఆ రెండు చదివేసి 2 నిమిషాల్లో వదిలేస్తాను, మిమ్మల్ని ఇంకా ఏమి ఇబ్బంది పెట్టను. సౌండ మాట పరమగీత గ్రంథం 2:2 పరమగీతం 2వ అధ్యాయం 2వ వచనం. చెట్లలో బలు రక్కసి చెట్లలో వల్లి పద్మము అబ్బా కనబడినట్లు వల్లి పద్మము కనబడుతున్నట్లు స్త్రీలలో నా ప్రియురాలు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుతుంది. చాలు. ఇదొక్క సంఘానికి, దేవుడికే కాదు, ఒక్క సొలొమోను సోలమితికే కాదు, దీన్ని పరిణయ గీతం కూడా అంటారు. అంటే భార్యాభర్తలు కూడా ఇలాగే ఉండాలి. ఆ తర్వాత మాట కూడా మనం తర్వాత చెప్పుకుందాం. ఈయన అంటున్నాడు, అమ్మా ఏమంటున్నాడో, బలు రక్కసి చెట్లలో వల్లి పద్మం ఉన్నట్లు చెప్పాలే నా ప్రియురాలు కనపడుతుంది. భర్తలారా, మనకే మిగతా స్త్రీలందరూ ఎలా కనపడంటే బలు రక్క చెట్ల కనపడాలి. పిల్లను పట్టుకుంటే గుచ్చుకుంటుందిరా బాబు, హాని చేస్తుందిరా బాబు అని చెప్పి వాళ్ళందరినీ సిస్టర్స్ లాగా చూడాలి, తల్లుల్లాగా చూడాలి తప్ప ఏంటి అందరినీ మింగేసేలాగా చూడకూడదు. ఒక పురుషుడికి ఒక భార్య ఉండాలి. నీ భార్య మాత్రమే నీకు అందంగా కనబడాలి. అవునా కాదా? మాట్లాడరేట్రా? నీ భార్య మాత్రమే నీకు వల్లి పద్మంలా కనపడాలి, మిగతా వాళ్ళందరూ ముళ్ళ చెట్లులాగా కనపడాలి. కానీ ఇప్పుడు రివర్స్లో కనపడుతుంది. అసలు పేడమేమో సిరగా కనపడుతుంది, ఈ లోకంలోనే అందరూ దగదగ మెరిసిపోతున్నారు. అవునంటారా కాదంటారా? సొలొమోను అంటాడు, లెక్కకు మించిన కన్యకులు కలరు, కానీ నా ప్రియురాలు, నా సోలమితి, నా నిష్కళంకురాలు, నా పావురము ఒక్కతే అనడా లేదా? మనకు ఒక్క భార్య ఉండాలి, భార్య అందంగా కనపడాలి, భార్య గర్ల్ ఫ్రెండ్ లాగా కనపడాలి, భార్య ప్రియురాల్లా కనబడాలి. మిగతా ఎవరు చూసినా కానీ ఎలా కనపడాలంటే దెయ్యాల్లా కనబడాలి, ముళ్ళ చెట్లులాగా కనబడాలి. అర్థమవుతుందిరా తల్లి? అలాగే మీకు కూడా కింద మాట చదివండి, ఇద్దరు కలిసి చెప్పేస్తాను, మళ్ళీ వేరే వేరే తరగతులు ఎందుకులే. అడవి వృక్షములలో జల్దర వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు ఉన్నాడు. అమ్మా విన్నారా? నీ భర్త నీకు యాపిల్ ట్రీలా కనపడాలి. జల్దర వృక్షం అంటే యాపిల్ ట్రీ. మిగతా వాళ్ళందరూ అడవి చెట్లులా కనబడాలి. వీళ్ళకి పెళ్ళిగా యాండి ముందు బాగానే కనపడతారు ఒకరికొకరు. పెళ్ళికి ముందు ఎందుకండి? ఆ ఎంగేజ్మెంట్కి అయ్యగారు ఎవరి పనులు ఉంటారో, ఈ పాస్టర్ గారు వాళ్ళు పెద్దలు మాట్లాడుకుంటూ ఉంటారు. అయ్యగారు వీడు అంటాడు, గివ్ మీ ఫోన్ నెంబర్ అంటాడు. ఐ హ్యావ్ నో ఫోన్ అంటుంది ఆవిడ. ఏదో ఇంగ్లీష్ వచ్చి కదా ఆవిడకే. డోంట్ వరీ, నేను పాకి పని చేసే పెయింటింగ్లో నీకో ఫోను నాకో ఫోను, నీకో సిమ్ నాకో సిమ్, అన్లిమిటెడ్ వేసేస్తాడు మనోడు. ఆ మూమెంట్ ఎలా ఉంటుంది బెదరు? ఇంకా ఎదురుగాడు అందరూ దీపాలు ఆర్పేసిన దుప్పట్లోంచి పిల్ల మాట్లాడుతుంటుంది, లైట్ వెలుగుతూ ఉంటుంది. ఇది వెలుగుదూతో వెళ్దాం, కూతురుతో వెళ్దాం. ఆ బాబు అక్కడి నుంచి మాట్లాడుతుంటాడు, మా ఊర్లో చీకటి అయింది, రాత్రులు చీకటిగా ఉంటుందిరా. మా ఊర్లో చంద్రుడు వచ్చాడు. మీ ఊర్లో ఎవరు వచ్చాడు? రాత్రులు చంద్రుడు వస్తాడు. ఏ ఊర్లో అయినా వీళ్ళకి ఏం మాట్లాడుకోవాలి వెళ్దాం. ఏం కూర వండుకున్నారు? పప్పి, స్నూపీ, ఏ ముద్దు పేర్లు ఉంటాయి కదండి వీళ్ళకి. బంగారం, పప్పి, స్నూపీ అనుకుంటారు కదా. కాకరగా వండారండి అంటే, కాకరగా వండారా? సేదుగా ఉంటుందా? ఓరు దుర్మార్గుడా, కాకరగా సేదుగా కాబట్టి ఇది ఉంటుందా? వీళ్ళకి ఏం మాట్లాడుకోవాలి తెలదక్క. లేదు ఇంకో కూర చెప్పాను ఇంకో రోజు, ఇగురా పులుసా అడ్డమేమైనా వేసారా, మొక్కలు నరికి నేను వేసేయాలి. బోర్ కొడుతున్నా, చెప్పు డార్లింగ్, చెప్పు చెప్పు చెప్పు. తెగ ప్రేమించుకుంటారండి వీళ్ళు. ఆ పెళ్ళికి కూడా ఇంతే. ఆ జుంజురికాయలో అదే కూల్ డ్రింక్లో 2 స్టాలు, ఆ ఫ్రెండ్స్ కూడా 2 తేరు, ఒకటి తెస్తారు తామస్కర్లు అంటే వాళ్ళు. 2 స్టాలు అయితే ఇలా చూసుకుంటా తాగేస్తారు ఊసేస్తారు, తాగేస్తారు ఊసేస్తారు. అవ్వకూడదు. తెగ ప్రేమించేసుకుంటారు, తెగ మాట్లాడుకుంటారు. ఆ రోజు వచ్చే కదా నువ్వు బ్లూ టీ షర్ట్లో సల్మాన్ ఖాన్ లాగా ఉన్నావు, నువ్వు మట్టుకి ఆ పచ్చ చీరలో కేకలా ఉన్నావు అంటాడు. అయ్యో ప్రేమ బాగానే ఉందరా బాబు అనుకుంటాం. అమ్మా వల్లి పద్మలాగానే ఉంటుంది.
అయ్యగారు మీరు ఎక్కువ నోకండి బాబా అయ్యగారు, ఇప్పుడు లేని కుటుంబం ఇది కొత్త కూటమి అయిపోద్ది, ఇది ఇంకో కూటమి అయిపోద్ది, ప్రమాదం ఇది. అలా సంఘానికి ఎవరు డెలిగేట్ కదా, దేవునికి స్తోత్రం, నాకేం సంబంధం లేదు అయ్యగారు. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ ప్రేమ చివరి దాకా ఉండదండి, పెళ్ళి అయిపోతుంది. ఇద్దరు ముగ్గురు పిల్లలు పుట్టేస్తారు, వింటున్నారా? ఇద్దరు ముగ్గురు ఎవరు పుట్టేస్తారా? పిల్లలు పుట్టేసిన తర్వాత మనోడు ఇంటికి వచ్చిన తర్వాత, ఏమండి పొద్దునుంచి బుడ్డోడికి జ్వరం వచ్చేసిందండి, బుడ్డదానికి ఈ రోజులో వాంతులండి, నాకేం తలపోటండి, రేపు డాక్టర్ ఉందండి, గ్యాస్ అయిపోతుందంటే ఏ నోరు మూసాయి చెప్పుకో చెప్పు పెడతాడు. అంతకుముందు ఏమన్నాడు? చెప్పు 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 అన్నాడు. ఇప్పుడు ఏమన్నాడు? లేరా ఇటువంటి వాళ్ళు? ఇక్కడ చాలా మంది ఆంటీలు అనుకుంటారు మా బతుకు అలాగే ఉంది బాబా, ఫస్ట్లో అడగకుండా తెచ్చేసేవాడు మాసం, ఇప్పుడు అడిగిన చేస్తున్నట్టు చూస్తున్నారు కొంతమంది. ఏం చేస్తాం, అలాగ అయిపోయింది. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ ప్రియుడు ఈ ప్రియురాలు ఎలా మాట్లాడుకున్నా తెలుసా? మరలా చదువక్క పరమగీత 2:2 నుంచి. బలు రక్కసి చెట్లలో బెదరో మన భార్య మనకు అందమైన పుష్పంలా కనబడాలి, వల్లి పద్మలా కనబడాలి. మిగతా స్త్రీలందరూ ఎలా కనబడాలంటే బలు రక్కసి చెట్లు ముళ్ళ చెట్లులాగా కనబడాలి. కింద మాట, స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది అడవి వృక్షములలో. ఇదిగో ఇదిగో మిగతా మగోళ్ళందరూ నాకు అడవి చెట్లులా కనబడుతున్నారు, కానీ నా భర్త నా ప్రియుడు నా ప్రాణేశ్వరుడు నాకు యాపిల్ ట్రీలా కనబడుతుందని చెప్పాలి. భార్యాభర్తల మధ్య ప్రేమ ఉండాలండి, ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఒకరినొకరు రెస్పెక్ట్ చేసుకోవాలి, ఒకరి ఇష్టాలు తెలుసుకోవాలి. ఈరోజు చాలా మంది ఇళ్లలో భార్యకి ఏమి ఇష్టమో భర్తకు తెలియదు, భర్త ఇష్టమేంటో భార్యకి తెలియదు. ఈయన ఫేవరెట్ రంగేటి ఈవిడి తెలదో, ఈ ఫేవరెట్ రంగేటి ఈవిడికి తెలదో. ఆ ప్రారంభంలో మాత్రం ఆ డ్రెస్సులో నువ్వు సూపర్ కేక తురుమంటాడు, కానీ ఆ తర్వాత మాత్రం ఎందుకు అంతమానా నెట్టేసి గిరగిరనా ఆ బట్టలన్నీ ఏం చేసుకుంటావు అంటాడు. నువ్వు మాత్రం తక్కువవాడివా, ఆ రోజు అది వేసుకొచ్చావు, ఇన్షర్ట్స్ వేసుకొచ్చావు, ఇప్పుడు అంతమానం ఏం చేస్తున్నావు, నిక్కర వేసుకున్నా లింగేసి తిరుగుతున్నావు, నువ్వు ఇలా కనపడుతున్నాడు. ప్రపంచం అంతానే బాగా కనపడుతుంది. ఈ లోపు థామస్ గారు అంటే ఎవరో ఇన్షర్ట్ వచ్చేస్తుంటాడు. మరి ఇంకా ఆయన దొరికేయండి నాకు ఈ రాత్రి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భర్తలారా మీ భార్యల ముందు బాగా రెడీ అయ్యి అందంగా కనబడాలి. భార్యలారా మీ భర్త వినాలి, మీ భర్తకు మీరు అందంగా కనబడాలి. భార్యలారా మీ భర్తలకు లోబడాలి. భర్తలారా మీ భార్యల్ని ప్రేమించాలి. ఎలాగుంటే మీ కాపురము ఏంటి సోలమితిలాగా ప్రియుల్లాగా ఉంటుంది. ఇది ఒక్క సంఘమే కాదు, కుటుంబానికి అన్నిటికీ సంబంధించిన గీతం ఇది. కానీ ఈరోజు కాపురాలు అలా లేవు, అక్రమ సంబంధాలు వచ్చేసినాయి, మాయదారి అక్రమ సంబంధాలు ఎక్కువైపోయినాయి. అసలోడేమో ఎలాగో కనపడుతున్నాడో, కొసరోళ్ళు పనికి మాలోళ్ళేమో అందంగా గొప్పగా, జాగ్రత్త నరకంలో కాలిపోతావు. అక్రమ సంబంధాలు విడిచిపెట్టు. నీ భర్త నీకే హీరో, నీ రాజు, నీ ప్రియుడు, నీ ప్రాణప్రియుడు. నీ భార్య నీ ప్రియురాలు, నీ భార్య నీ రాణి, అవునా కదా? అలాగా ఊహించుకోవాలి, అలాగో చూసుకోవాలి. అప్పుడప్పుడు భార్యను కూడా పొగుడుతూ ఉండాలి భర్తలారా. అప్పుడు బిస్కెట్ వేస్తూ ఉండాలి, అలాగే మరి కుక్క బిస్కెట్లు వేయకూడదు. ఒకసారి అడిగారు గారు మా పాస్టర్ గారిని, నీ సౌందర్య రహస్యం అన్నాను. ఏ చిన్న కవితలు వచ్చి కదా మనకి బిస్కెట్లు వేస్తూ ఉంటాను నేను. ఆవిడ అందే నా సౌందర్య రసం షుగర్ అందే. ఆవిడ షుగర్ వచ్చేసింది. థామస్ గారు అర్థమవుతుందా? అప్పుడప్పుడు భార్యను పొగుడుతూ ఉండాలి. చీర కట్టుకున్నా సూపర్ అనేయాలి, డ్రెస్ వేసుకున్నా సూపర్ అనేయాలి, నైట్ వేసుకుంటే కేక అనేయాలి. అలాగే భర్తను కూడా ఏంటి వైట్లో సూపర్ ఉండవు అనాలి, నడుస్తుంటే కేక అనాలి. ఇలాగా ఒకరినొకరు ఏం చేసుకోవాలి? పొగుడుకోవాలి, ఘనపరుచుకోవాలి, రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి, ప్రేమించుకోవాలి. తప్పేమీ కాదు. తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకో, నీ భార్యను హత్తుకోవయ్యా. వేరొక కుండలో నీళ్ళు ఎంత తాగుతున్నావు నువ్వు? పరస్త్రీ నన్ను క్షమించయ్యా. బిడ్డా కళమై క్లోజ్ యువర్ ఐస్, లెట్ us repent, పశ్చాత్తాపడదాం. అనుమానం లేదు, నువ్వు మంచిదానివే, మంచోడివే, ప్రార్థనకు వస్తున్నావు, బైబిల్ చదువుతున్నావు, కానుకలు ఇస్తున్నావు. ఆ ఒక్కటే బిడ్డ, ఆ గంజాయేమో, ఆ తాగుడేమో, ఆ వ్యభిచారమేమో, ఆ అక్రమ సంబంధమేమో, ఆ అబద్ధాలేమో, ఆ మోసమేమో, ఆ వేషమేమో, ఆ దేవుడి దగ్గర దొంగలించే స్వభావమేమో. ఈ రాత్రి మారుతావా?
ప్రభువా నన్ను నీ వశం చేసేసుకో ప్రభువా, నేను నీ దారిని అయిపోతాను ప్రభువా. స్టీఫెన్ అయ్య గారు మన ప్రార్థన నడిపిస్తారు. మా నీతికి ఆధారమైన మా ప్రియపరలోకపు తండ్రి యేసయ్య, నీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ చివరి రోజు కూడికలో నీ సేవకుని నిలబెట్టి సంఘముతో మీరు మాట్లాడినందుకు నీకు ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. పవిత్రముగా పరిశుద్ధముగా జీవించే కృపను మాకు అనుగ్రహించండి అయ్యా. మేము ఆశపడుతున్నాము తండ్రి, ఇహలోకపరమైన బాంధవ్యాల్లో చిక్కుబడకుండా నీ కోసము పవిత్రముగా పరిశుద్ధముగా నీతిగా బ్రతికే కృపను మాకు అనుగ్రహించండి. మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. వెత్తబడిన వాక్యము నీరు కట్టి ఫలింపచేయండి. స్థానిక గురుమండల అధ్యక్షులను, దైవ సేవకులను, సంఘ పెద్దలను, చేరువచ్చిన ప్రతి ఒక్కరిని నీ చేతులు సమర్పిస్తున్నాను. సమస్త మహిమ ఘనత ప్రభావం మీరు పొందుకొని నీ దైవికమైన దీవెనల చేత మమ్మల్ని అందరినీ ముందుకు నడిపించమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. అంతా కూర్చుందాం. ఇంతవరకు మన సంఘాన్ని ప్రేమించి మన మధ్యకు వచ్చి ఎంతో ఉజ్జీవముగా కవ్వించి నవ్వించి కదండి, ఏం చేశారైనా కవ్వించి నవ్వించి నిద్రపోకుండా రాత్రంతా బిషప్ అయ్య గారు మాట్లాడుతుంటే ఆయన ముందర అడిగిపోలేక పడిపోయారు. ఆయన అన్నారు, వెళ్తూ నిద్రపోతున్నారా మన వాళ్ళు, అందుకని ముగించేశాను అన్నాడు. కవ్వించి నవ్వించి నిద్రపోతున్న వారు లేపి మరి చక్కటి వర్తమానం అందించిన దైవజనులను మరి బ్రదర్ డాక్టర్ బాబాయ్ గారికి మా పరిశుద్ధ పిలుపుల సంఘము తరపున మా కుటుంబ పక్షముగా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన మధ్యకు వచ్చిన దైవజనులు మరి మల్లవరం గురుమండల అధ్యక్షులు స్టీఫెన్ అయ్య గారు మరి ఈరోజు మన మధ్య కనుక్కోకుండా వారు వచ్చేదే ఫస్ట్ టైం అని కలవడం, మరి వారికి కూడా మన పరిశుద్ధ పిలుపుల సంగతి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇంతవరకు ఎత్తబడిన వాక్యమును సొలొమోను సులమితి కదా. సొలొమోను గారు ఎవరికి సాదృశ్యం? యేసుక్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యం. సులమితి అమ్మా, అది గమనించాలి. మనము కూడా అలాగే ఉండాలి. ఒక మాట చెప్తాను, కొత్తగా పెళ్ళైనప్పుడు ఏ గ్రంథం చదువుతారంట? పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు, అది ఏ గ్రంథం? పరమగీతాల గ్రంథమే చదువుతారంట. ఒక సంవత్సరం ఒక 5 అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతారు? ప్రసంగి గ్రంథంలోకి వెళ్ళిపోతారు. అంతా వ్యర్థమే. వీళ్ళు చేసుకుంటాం వ్యర్థం, ఈమెను చేసుకుంటాం వ్యర్థం. ఇంకొక 6 నెలలు వెళ్ళిన తర్వాత అది చెప్తాను కదా, చాలాసార్లు చెప్పాను మీకు అన్నమాట. ఎక్కడికి వెళ్తారు? అంతా ఏడిపే కదా, అంతా ఏడిపే. ఎందుకు చేసుకున్నాను రా నాయన? గమనించాలి, ఆలోచన చేయండి. కానీ సొలొమితిని దేవుడు మరి సొలొమోను గారు ప్రేమించారు. ఎందుకంటే ఆమె కన్యక, పవిత్రురాలు, పరిశుద్ధురాలు. ఈనాటి దినాల్లో అలాంటి మరి కన్యకులు కానీ పరిశుద్ధులు కానీ పవిత్రులు కానీ ఈనాటి సమాజంలో లేరు. ఉన్నారండి? లేరు. గమనించాలి. అలా ఉన్నవారే పరలోక రాజ్యానికి వారసులు. అలా ఉన్నవారి కొరకు యేసుప్రభు మరలా రాబోతున్నాడు. ఎందుకంటే ఎబ్రీ పత్రిక 9:28 ఒక మాట మనకు కనపడుద్ది. ఏముంటుంది అక్కడ? ఆయన ఒక్కసారి మనందరి కొరకు ఏం చేశాడు? తీయక్కర్లేదు, 100 సార్లు ఎన్నిసార్లు చెప్పేసిన మాట మీకు. ఒక్కసారి ఆయన మనందరి కొరకు ఏం చేశాడు? ప్రాణం పెట్టాడు. తీసాక చదవండి ఒకసారి అన్నమాట. ఎవరి కొరకు? ఇప్పుడే చదివారు అందులో. ఆయన కొరకు కనిపెట్టుకుని వారి రక్షణ నిమిత్తం ఆయన రెండోసారి రాబోతున్నాడు. నువ్వు ఆయన కొరకు కనిపెట్టుకుంటున్నావా? సులమితిలాగా నువ్వు కనిపెట్టుకుంటే కనుక ఖచ్చితంగా నువ్వు ఆయన బిడ్డగా అంగీకరించబడతావు, ఆయన రాజ్యంలోకి వెళతావు.
కానీ ఈరోజు మనం ఏం కనిపెడుతున్నామంటే లోకంలో ఉన్న వాటి కొరకు కనిపెడుతున్నాం, లోకంలో ఉన్న వాటి కొరకు మనం ఎదురు చూస్తున్నాం. కానీ దేవుని కొరకు కనిపెట్టుకునే వారంగా మనం జీవించట్లా. అలా జీవించకపోతే ఇలాంటి కూడికలు ఎన్ని కూడికలకు వచ్చినా ఏమండి మన జీవితం వ్యర్థము అనే విషయాన్ని మీకు తెలియపరిచి ఇక నుంచి అయినా మన బ్రతుకులు సర్దిద్దుకుందాం, మన జీవితాలు మార్చుకుందాం, పరిపూర్ణమైన జీవితాన్ని జీవించడానికి మరి పరిశుద్ధాత్మ దేవుడి సహాయం కొరకు ప్రార్థిస్తూ ముందు కొనసాగుదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక. శివరాత్రి కంగారు పడవద్దు, ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఉంటుంది, కొన్ని కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా మరి డెలిగేట్ గారు, ఆల్టర్నేట్ డెలిగేట్ గారు, పిసిసి ఎల్సిసి వారు మీకు తెలియజేస్తారు. కాబట్టి మరి వరద కూడా సిద్ధంగా ఉండాలని ప్రేమతో మీకు మనం చేస్తున్నాం. అయ్యా డెలిగేట్ గారు, అయ్యా చక్రవర్తి గారు, మీరందరూ రావాలి త్వరగా. సెయింట్ ఫిలిప్ లూథరన్ చర్చ్ ఆధ్వర్యంలో జరిగిన 3 రోజుల ఉపవాస ఉద్యోగ కూడికలు ఘనంగా జరగడానికి కృప చూపించినటువంటి దేవాది దేవునికి ముందుగా వందనాలు తెలియజేస్తున్నాము. అలాగే మొదటి రోజు ప్రసంగించిన గౌరవనీయులు సెయింట్ ఫిలిప్ లూథరన్ చర్చ్ పాస్టర్ గారు అయినటువంటి పి రాజ్ కుమార్ అయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను సంఘం తరపున. అలాగే రెండవ రోజు బిషప్ అయ్య గారు, రైట్ రెవరెండ్ బి ఆనంద్ కుమార్ గారు, వారికి కూడా సెయింట్ ఫిలిప్ లూథరన్ సంఘం తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. రెండవ రోజు మరి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పేతురు గారికి కూడా మా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు మరి ముగింపు రోజున గౌరవనీయులు సోదర సమానులు డాక్టర్ బాబు గారికి కూడా మరి ప్రత్యేకమైన వందనాలు సెయింట్ ఫిలిప్ లూథరన్ చర్చ్ తరపున డెలిగేట్ గారు, ఆల్టర్నేట్ డెలిగేట్ గారి తరపున, సంఘ పక్షమున, కుటుంబ పక్షమున కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే అనుకోని రీతిలో ఈరోజు మన మధ్యకు వచ్చినటువంటి మల్లవరం ప్యారిష్ పాస్టర్ గారు అయినటువంటి స్టీవెన్ సన్ గారికి కూడా మా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నామండి. అలాగే ఈ 3 రోజులు కూడా ఎంతో అద్భుతంగా సౌండ్ సిస్టమ్ను అందించినటువంటి శ్రీ మానేపల్లి వీర వెంకట సుబ్బారావు గారు, వారి కుమారులు చందు గారికి, వారి బృందానికి కూడా మా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ 3 రోజులు ఎంతో మధురమైన గీతాలు ఆలపించడానికి సహకరించినటువంటి ప్రభుదాస్ ఆర్కెస్ట్రా వారి గారు కూడా, మొద్దరు వారికి, పాస్టర్ గారికి కూడా మా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాము. ఈ మీటింగ్స్ పెట్టడానికి మరి సహకరించినటువంటి స్త్రీల సమాజం వారికి, యూత్ వారికి, సండే స్కూల్ వారికి, డెలిగేట్ గారికి, ఆల్టర్నేట్ డెలిగేట్ గారికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నామండి. అలాగే ఈ యొక్క మీటింగ్స్కి మరి వచ్చినటువంటి మల్లవరం లూథరన్ సంఘ యవనస్తులకు అలాగే సంఘస్థులకు కూడా సెయింట్ ఫిలిప్ లూథరన్ సంఘం తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే చంద్రవరం గ్రామంలో ఉన్నటువంటి బైబిల్ మిషన్ మరియు బెరాకా సంఘం వారికి కూడా, మిగిలిన సంఘాలు కూడా, యూత్ వారికి మరియు సంఘస్థులకు, స్త్రీల సమాజం వారికి, ప్రతి ఒక్కరికి కూడా మా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తాను సెయింట్ ఫిలిప్ లూథరన్ సంఘం తరపున. అలాగే ఈ రాత్రికాల సమయంలో మరి మన మధ్యకు వచ్చినటువంటి ఆఖరి దినమున వచ్చినటువంటి డాక్టర్ బాబు గారిని మరొక్కసారి చంద్రవరం గ్రామం సంఘాల తరపున, చంద్రవరం గ్రామ క్రైస్తవుల తరపున, సెయింట్ ఫిలిప్ లూథరన్ సంఘం తరపున మరొక్కసారి మరి కృతజ్ఞత వందనాలు తెలియజేసుకుంటూ ఒక చిన్న కార్యక్రమాన్ని మరి చేయడానికి మా ఆల్టర్నేట్ డెలిగేట్ గారిని మీరు సమయం అప్పగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. అందరికీ వందనాలండి. ఎంతో శ్రద్ధతో మరి ఇప్పటి వరకు చక్కని మాటలు మీరందరూ విన్నారు.
మరి ఇది ఎన్నోసారి అండి డాక్టర్ బాబు గారు రావడం? రెండోసారి. రెండో ఆల్ నైట్ ప్రేయర్ అనుకుంటే ఇది మనకే. దేవుని స్తోత్రం. మరి రెండోసారి మన మధ్యలోకి డాక్టర్ బాబు గారు వచ్చారు. అందుకు కృతజ్ఞతగా ఆయనకి చిన్న సన్మానం చేయాలని ఆలోచన చేసి ఉన్నాం. అలాగే మరొక కార్యక్రమం ఏంటంటే రెవరెండ్ పి ప్రభుదాస్ గారు, ఆయన ఆర్కెస్ట్రా కీబోర్డ్ ప్లేయర్గా మాత్రమే తెలుసు మీకు. ఆయన ఒక దైవజనుడు, ఆయనకు ఒక సంఘం ఉంది. ఆయన రెవరెండ్ పి ప్రభుదాస్ గారు. ఎప్పుడు మనం పిలిచినా, ఎప్పుడు ఎంత బిజీగా ఉన్నా సరే, మనం ఈ సంఘం నుంచి మనం ఫోన్ చేస్తే కనుక ఆ కార్యక్రమం వేరే వాళ్ళకి అప్పచెప్పైనా సరే మన మధ్యలోకి వచ్చి ఆయన సంగీత పరిచర్య మన మధ్యలో కొనసాగిస్తున్నారు. ఆయనకి కూడా మరి సంఘం తరపున చిన్న సన్మానం చేయాలని ఆలోచన చేసి ఉన్నాము. మరి ముఖ్యంగా ఇంకో విషయం ఏంటంటే, యాక్చువల్గా డాక్టర్ బాబు గారికి 1వ తారీఖు 3వ తారీఖు ఉన్నా కానీ 2వ తారీఖుని ఖాళీగా ఉంది. ఇవాళ 2వ తారీఖు అండి. ఆల్రెడీ 2వ తారీఖు హైదరాబాద్ బుక్ అయిపోయి ఉంది ఆయనకి, నేను ఫోన్ చేసేసరికి. అయితే ఏం చేశారంటే, దేవుని మహాకృపను బట్టి పెండింగ్లో పెట్టేద్దాన్ని. నేను తర్వాత చెప్తాను మీకు అన్న వాళ్ళు చెప్పిన తర్వాత మేము ఫోన్ చేసాం. అయ్యగారు మాకు ఇలా 2వ తారీఖునండి, దేవుని స్తోత్రం అండి వస్తాననేసి వెంటనే మాకు మాట్లాడు. ఎందుకంటే ఆయన ఎందుకు పెండింగ్లు పెట్టాడే, దేవుని కృప, ఆయన సేవ మన మధ్యలో వాడబడాలని దేవుని ప్రణాళికలు ఆయన చిత్తంలో ఉంది కాబట్టి ఆయన ఈరోజు మన మధ్యలోకి రాగలిగారు. అందుకబట్టి మరి డాక్టర్ బాబు గారికి, అలాగే ప్రభుదాస్ అయ్య గారికి, అలాగే మన స్థానిక దైవజనులు రాజ్ కుమార్ అయ్య గారికి కూడా చిన్న సన్మానం చేయాలని ఆశపడుతున్నాం. ప్రభుదాస్ అయ్య గారు మరి దైవజనుల పక్కన రావాలని పిలుస్తున్నాం. అలాగే యూత్ వారు అలాగే మధు, సురేష్, అనిల్, సంతోష్ రావాలి. త్వరగా ముగించుకుందాం కార్యక్రమాన్ని. జనాలు మనం ఇంక ఇబ్బంది పెట్టకూడదు. మీరు త్వరగా వస్తే కనుక కార్యక్రమం త్వరగా ముగించుకొని మనం ఎవరింటికి వాళ్ళు వెళదాం. త్వరగా రావాలి. ఎవరిని బెట్లు కూడా రండి, రావాలి త్వరగా. మొదటిగా మరి రాజ్ కుమార్ అయ్య గారికి సోలువా, ఒక దండ డెలిగేట్ గారు, ఆల్టర్నేట్ డెలిగేట్ గారు. తర్వాతగా మరి డాక్టర్ బాబు గారికి యూత్ వారు రావాలి త్వరగా. రండి అమ్మా, ఆడపిల్లలు రండి. యూత్ వారు అంటే అందరూ రావాలి. ఆడవాళ్ళు మగవాళ్ళని ప్రత్యేకించి పిలవడం అవసరం లేదు. యూత్ వారు అంటే తప్పకుండా అటెండ్ అవ్వాలి. ఇది క్రమం నేర్చుకోండి. ఫస్ట్ ఎంత కంట్రోల్ చేసుకుందో మన కోపం కంట్రోల్ ఉండలేదండి అయ్యగారా. మీరు రోజు వాక్యమంతా యవ్వన బిడ్డల గురించి, యవ్వన బిడ్డల జీవితం ఎలా ఉండాలి, దేవునికి ఎంత దగ్గరగా జీవించాలన్న వాక్యంతో ఆయన ముందుకు వెళ్ళారు. దేవుడు మాట్లాడాడు. యూత్ వారి కొరకు ప్రత్యేకమైన సందేశం ఇచ్చినటువంటి డాక్టర్ బాబు గారికి యూత్ వారి ద్వారానే సన్మానించాలని ప్రభు చిత్తములో, మరి మా ఆలోచన ముందుగా అయితే ఎవరెవరు అనుకోలేదు, కానీ ప్రభు ప్రణాళిక అలాగా ముందుకు సాగిపోతుంది. అలా సాగిపోనిద్దాం. స్త్రీల సమాజం వారు త్వరగా రావాలి. స్త్రీల సమాజం వారు వచ్చి మరి ప్రభుదాస్ అయ్య గారిని
సన్మానించి సత్కరించాలని పిలుస్తున్నా. అమ్మ రావాలి, రండి రండి. అమ్మ పేర్లు పెట్టి పిలవాలంటే అవ్వదు. ఇప్పుడు స్త్రీల సమాజం అన్నప్పుడు టక్మన్ లెగిసి రావాలి. వారి ముగ్గురిని మరి సన్మానించి సత్కరించుకోవడం మన అదృష్టంగా భావిస్తూ ఉన్నాము. ఎందుకంటే వారు సేవా పరిచర్యలో ఎంతో బలంగా వాడబడుతూ ఉన్నారు. ఇంకను దేవుడు మంచి ఆరోగ్యము క్షేమం ఇచ్చి ఇంకను బలంగా వాడబడాలని ప్రభువును కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తూ ఉన్నాం. అందరికీ వందనాలండి. కూర్చోండి, ఆశీర్వాదం. లేచి నిలబడదాం. ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రియులారా, చివరి రాత్రి దేవుడు ఇంతవరకు మనతో మాట్లాడారు. మనము సొలొమోను గారి లాగా, సులమితి లాగా మరి మీ లోకములో మన యాత్రను కొనసాగించినప్పుడు ఖచ్చితంగా ఆయన రాజ్యం